వినుమా కడపటి బూర బ్రోగనే కనురెపమాటున మారెదవా వడిగా మేఘ సీనుడవై నడియాకాశము పోగలవా గొర్రెపిల్ల సంగమ కృష్ణుడు సంగమ గొర్రెపిల్ల సంగమ కృష్ణుడు సంగమ రారాజుని ఎదుర్కొనగలవా రారాజుని ఎదుర్కొనగలవా ఓ సంగమా సర్వగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. ఇంకొక పాట పాడుకుందాం. షీట్ 2లో 5. విడువను నిన్ను ఎడబాయనని నాక భయమ సంగిన దేవా నాక భయమ సంగిన దేవా నేరములెన్నో చేసి చేసి దారి తప్పి తిరిగి తినయ్యా నేరములెన్నో చేసి చేసి దారి తప్పి తిరిగి తినయ్యా నేరము దేవాని దారిని నడుపుమో దేవా నేరము దేవాని దరి నడుపుమో దేవా నన్ను నీ దారిని నడుపుమో దేవా విడువను నిన్ను ఎడబాయనని నాక భయమ సంగిన దేవా నాక భయమ సంగిన దేవా పందులు మేపుచు నా తల్లిదండ్రులకు పొట్టును మేసిన దుష్టులనయ్యా పందులు మేపుచు ఆ తల్లిదండ్రులకు పొట్టును మేసిన నీచుడనయ్యా నీదరి చేరితినయ్యా నా తండ్రివి నీవే కదయ్యా నా తండ్రివి నీవే కదయ్యా విడువను నిన్ను ఎడబాయనని నాక భయమ సంగిన దేవా నాక భయమ సంగిన దేవా మహిమా వస్త్రము సమాధానము జ్యోతిరాశిలో తొడిగితివయ్యా మహిమా వస్త్రము సమాధానము జ్యోతిరాశిలో తొడిగితివయ్యా గొప్ప గోవిందులో చేర్చి నీ కుమారునిగా చేసితివి నన్ను నీ కుమారునిగా చేసితివి విడువను నిన్ను ఎడబాయనని నాక భయమ సంగిన దేవా నాక భయమ సంగిన దేవా సుందరమైన విందులో చేర్చి పరిశుద్ధులతో కలిపితివయ్యా సుందరమైన విందులో చేర్చి పరిశుద్ధులతో కలిపితివయ్యా నిండుగా నా హృదయముతో దేవా వందనమర్పించెదను దేవా వందనమర్పించెదను విడువను నిన్ను ఎడబాయనని నాక భయమ సంగిన దేవా నాక భయమ సంగిన దేవా నేరములెన్నో చేసి చేసి దారి తప్పి తిరిగి తినయ్యా నేరములెన్నో చేసి చేసి దారి తప్పి తిరిగి తినయ్యా నేరము దేవాని
ఎడబాయను, నీతో ఉంటా నేను. అభయం ఇచ్చిన దేవుడు. ఈ లోకంలో ఎవరు అభయం ఇచ్చినా పూర్తిగా నమ్మలేము. ఎందుకంటే ఆ టైంకి నిక్కా మూమెంట్లో చేతులు తీయచ్చు. నీకెందుకు లేని అన్నీ రెడీ చేసుకో, నన్ను రెడీ చేసేసుకొని నీకు సహాయం చేస్తా అంటారు. అంత రెడీ అయిన తర్వాత వెళ్తే అయ్యో వాళ్ళు డబ్బులు ఇస్తానన్నారు, ఇస్తే నీకు ఇద్దాం అనుకున్నాను, వాళ్ళు ఇవ్వలేదు అబ్బాయి, అయ్యో ఏమనుకోకు అంటారు. ఏమవ్వాలి అప్పుడు మనం? గుండె ఆగిపోయినంత పని, ప్రాణం పోయినంత పని, పరువు పోతుంది. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? చెప్పారు, ఇస్తానని చెప్పారు, నమ్మే అన్ని రెడీ చేసుకున్నా, చివరికి ఇట్లా చేశారే, ఏం చేయాలి? ప్రియులారా, అలాంటి పరిస్థితులలో ముఖం చాటేయలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. మాట నిలబెట్టుకోలేకపోయిన వారి వలన వారిని నమ్మి అవమానపడలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు ప్రియులారా. లేక గొడవల ఈ చంపబడిన వారు ఉన్నారు. లేక ప్రాంతం వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. లేక జీవితాంతం కూడా పలుకోకుండా ద్వేషాలు పెంచుకున్న వారు లోకంలో ఉన్నారు. అవునా కాదా? నేను చెప్పేది కరెక్టేనా? ఇది లోకం. కానీ యేసుని నువ్వు నమ్మితే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, అభయం సంగాడు. ఆయన నేనున్నా భయపడమాకు, నేను ఉన్నా భయపడమాకు, నా మీద ఆధారపడు, నీకేది నేను చూసుకుంటా. ఈ నా జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో ఎన్నో చూశాను. కాబట్టి ధైర్యంగా ఈ పాట సంతోషంగా పాడతా నేను. విడువను నిన్ను ఎడబాయను అని అభయం వసంగావయ్యా, నా దేవుడు వినేవు. కాబట్టి ఆ దేవుడు మనకున్నాడు. ఏ సమస్య వచ్చినా ఈ మాట గుర్తుపెట్టుకో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ప్రభువే చెప్పారు. కాబట్టి ప్రభు చెప్పిన మాట మనం ముందు పెట్టుకుందాం. యెహోషువ 1:9 హెబ్రీయులకు రాసిన పత్రిక 13 ప్రభు చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకుందాం. ప్రభు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంటే అవి మనల్ని ఖచ్చితంగా, నేను ఇక ఆజ్ఞాపించున్నాను కదా, నిద్రకు దిగులు పడుకో, జయకు, నీవు నడిచిన సమాపతిలో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 5 6 నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నీ కాదురా నాకు, నేను నరమాత్రుడు నాకే చేస్తాను అని మంచి ధైర్యంతో చెప్పాలి. ఏం మాట అండి! నిన్ను ఏ మాత్రం విడవను, ఎన్నడూ వదిలేని ఎడబాయను చెప్పాడు ఆయనే. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు ఎప్పుడు కనపడు అంతలో మాయమైపోయే వాడు నాకేం చేస్తాడు అని మంచి ధైర్యంగా చెప్పగలవారమై ఉన్నాము. చెప్తావా? దేవుడు చెప్తారు. నిజమేనా? అడుగు దిగిందా పెదవులను వస్తుందా? అడుగు దిగిందా పెదవులను వస్తుందా? అడుగు దిగితే హృదయం, పెదవులంటే పైన. అడుగు దిగితే హృదయం వచ్చేదేమో ఖచ్చితంగా ఉంటుంది. పెదవులతో ఉండదేమో గాలి మాట్లాడతారు. అవి పెదవులతో వచ్చే మాటలు గాలి మాట్లాడతారు, గాలికి వెళ్ళిపోతాయి, అవి ఉండవు. మంచి ధైర్యంగా చెప్పాలి. ఓకే, కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాం, శక్తి కలిగిన దేవుడి దగ్గరికి వచ్చాం. ప్రభు సన్నిధిలో చేరి ఆయన స్తుతించుదాం. పోయిన వారం వాక్యం విన్నాం. అనుదినము ఆయన మా బాధలు భరించుచున్నాడు. ప్రతిరోజు మన బరువు, మన బాధ
ఆయన భరిస్తారు. కాబట్టి మన భారము ఆయన మీదే వేయాలి. ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్పుకోవాలని మనం విన్నాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించేవాడిని వారు ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్య హృదయాలు సిద్ధం చేసుకుందాం. గత వారము నేను కేజీఎం దగ్గరికి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. గురువారం బయలుదేరాను. ఆ 2 దినాలు పాప దగ్గరే ఉన్నాను. మీ అందరూ అడిగానని చెప్పమంది. మనం అందరం ప్రార్థిస్తున్నాము. అలాగా ఆ ప్రాంతంలో ఉన్న మన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువే వారిని కాపాడుతూ నడిపిస్తున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ఒక్కరు ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. వాళ్ళు ఫోన్ చేసి
నీ పాద సన్నిధిలో చేరి బ్రతిలాడుకుంటున్నామయ్యా. ఇంతవరకు మా ఇళ్ళ మీరు చూపుచున్న మీ కృపలను బట్టి వందనాలు. మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించిన తండ్రివి మీరే మా జీవితంలో మా ముందుండి మీరు నడిపించండి. అయినా ఎలాగ సేవకులు లేకుండా ఆ సంఘము అంత టైం నడవటం కూడా పద్ధతి కాదు. కొంచెం టైం ప్రార్థన చేసుకొని ఒక గంటన్నర అందరు కలిసి చేసుకొని వస్తే బాగానే ఉంటుంది. నైనా ఇలాగా రాత్రి అయినట్టుగా డ్రైవర్ లేకుండా బస్సు ఎక్కితే ప్రయోజనం ఏముంది? కాబట్టి డ్రైవర్ ఉంటేనే ఆ బస్సు ముందుకు సాగుతుంది. దైవ సేవకుడు లేకుండా ఆ సంఘం ఎలా ముందుకు సాగుతుంది? బస్సులో కూర్చోవచ్చు కానీ ప్రయాణం సాగదు. అలాగే నాయన మా జీవితంలో దైవజనుడు లేకుండా, ఈ డ్రైవర్ లేకుండా బస్సులో ఆయన ఉండొచ్చు, బస్సు అంతా బాగానే ఉండొచ్చు, బస్సు అంతా బాగుండొచ్చు, కానీ ఆయిల్ ఉంది, డ్రైవర్ లేడు, ఉపయోగం లేదు కదా. అలాగే నాయన ఏమున్నా మీ సేవకుడు లేకపోతే మాకు ఉపయోగం ఉండదయ్యా. కాబట్టి ప్రార్థన చేసుకొని కొంచెంసేపు కూర్చొని ప్రార్థించుకొని రావటం వేరు. మా బిడ్డలకు కూడా సరైన విధంగా సహాయం చేసి నడిపించండి అయ్యా. వారి వల్ల వీరి వల్ల మేము కదిలించబడకూడదు. మీ మార్గం మీ మాట ప్రకారం నడవాలి. అలా మాత్రము మాకు సహాయం చేయి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడు. మిమ్మల్ని మీరు ఏదైనా సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. అవి నేను నా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకుందు దేవా పాడుకుందాం. తర్వాత దేవుని వాక్యం విందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. దయగలిగిన ఆయన మీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి మాకు విరిచిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని ఎలాగా ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ మా ఇళ్ళ చూపుచున్న మీ కృపలను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ దినాన మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. అనేకులకు దీవెనకరముగా మమ్మను మా జీవితమును ఈ సేవను చేయండి. ఈ దినం ప్రత్యేకముగా నాయనా మీరు మాతో మాట్లాడమని అడుక్కుంటున్నానయ్యా. ఈ దినం ప్రత్యేకముగా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. అనేకులకు దీవెనకరముగా మా జీవితమును సేవను చేయండి. మా ప్రియులు మీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నారు. మీరే వారిని కాపాడి అయా క్షేమముగా మా మధ్య తీసుకురండి. ఈ దినాన మీరే మాతో మాట్లాడి మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి ఈ దినాన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని తండ్రి నిద్రాత్మను బంధించండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. ఈ దినం మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మిమ్మల్ని మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యముల నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసు ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. సత్యమైన దేవుడు మీరు, సత్యుడైన మీ దగ్గరికి వచ్చామయ్యా. ఈ దినాన మమ్మలను మీ వాక్యం ద్వారా నడిపించండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యము. కాబట్టి ఈ దినం మాకు కావలసిన వాక్కులు ఇచ్చి మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, మీ కొరకు నిలబెట్టండి. అనేక దీవునిగా బ్రతుకువారిగా మమ్మల్ని చేయండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, ఆలరాత్మ, ప్రతి విధమైన గొప్ప సమూహం యొక్క క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. మీరే మీ కాపుదల మాకు దయచేయి. అనేకులు దీవెనకరముగా మమ్మను మా జీవితమును ఈ సేవను చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఈ సమయం మాకు ఇచ్చావు. మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు బహుగా ప్రేమించిన
శిష్యుడైనటువంటి యోహాను ఈ యొక్క మాటలు రాశాడు. యోహాను అంటే యెహోవా వరము లేక కృప అని అర్థం. దేవుడి యొక్క వరము లేక దేవుని కృప. యేసు ప్రభుతో బహు సన్నిహిత సంబంధం కలిగినటువంటి యోహాను నేనే అని యేసే ఖచ్చితంగా చెప్పిన మాటలో ఆయన చెప్పాడు. నేనే ధైర్యంగా యేసై చెప్పాడు. ఎంత చెప్పిన మాటలు చూస్తుంటే ఆ చెప్పిన మాటలు 35 చదివితే జీవనం నేనే అన్నాడు. 9వ వచనంలో వచనమో 14వ వచనంలో మంచి కావాలని చూడండి, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, ధైర్యంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. 11వ అధ్యాయం 25వ వచనంలో చూడండి ఎలాగా 14వ అధ్యాయము వచనంలో చూడండి ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. చూడండి మొదటి 5 వచనాలు చూస్తుంటే ఫలిస్తాను ఏం చెప్పాడు ఆయన? ఎరిగిన వాడై యోహాను యేసు ప్రభుని వెంబడించాడు. యోహాను కుమారుడు. జెబెదయి 2 పిల్లలు యాకోబు యోహానులు. చాలా వారు దోణులు చాలా ఉన్నాయి. మంచి వ్యాపారవేత్త, ఫిషింగ్ చేపల పట్టలో దిట్ట తండ్రి. ఆ పనికి ఉన్నటువంటి 2 కుమారులు సామర్థ్యం చాలా వస్తుంది. చాలా పనివాడు దోణులు పంపించేస్తాడు. సాయంత్రానికి వస్తారు, వాళ్ళకి జీతం ఇస్తాడు. ఆ చేపలన్నీ పట్టి తెచ్చి తీసుకుని అమ్ముకొని చాలా డబ్బులు సంపాదించిన గొప్ప వ్యాపారవేత్త జెబెదయి. వరం చేసుకుంటూ ఉండగా ప్రభు పిలిచాడు వీరిని. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పిలిచాడు. వరంలో తండ్రిని, పనివారిని అన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. 21వ వచనం 4వ అధ్యాయంలో వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, సహోదరులు తన తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తన వారిలో బోట్ చేసుకొని చూడగా చూచి వారిని పిలిచాను. తన దోణను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏంటయ్యా ఈ పని? అంత నడుపుతున్నాను అనుకో, త్వరగా రావయ్యా దేవుడి శాఖ వెళ్దాం అన్నాను అనుకో, ఏమంటావు? అయ్యా ఆటోలో జనాలు ఉన్నారయ్యా, ఎక్కడో దించి వస్తానులే అయ్యా అంటావా? అంటే ఏమంటావు? పోయిన వారము నేను ఒక సహోదరికి ప్రార్థన ఉందమ్మా రా అన్నాను. సహోదరి అన్న మాట ఏంటో తెలుసా? మాకు గేదలు ఉన్నాయ్యా. ఏముంది? గేదలు ఉన్నాయ్యా, గేదలు కట్టేయ్యా. ఉదయం నుండి సాయంత్రం కట్టేస్తే ఏం మేత లేకుండా ఎట్టాగయ్యా? గేదలే కావాలి, ప్రార్థన వద్దులయ్యా. ఆ మాట విన్నప్పుడు చాలా బాధపడ్డాను నేను. ప్రభు కంటే గేదలే ముఖ్యమైపోయినాయా? నేను నా పని వదిలేసి ప్రభు పని అని నా పిల్లలను వదిలేశాను, నా ఉద్యోగమే వదిలేశాను. దేవుడి సేవ అంటే హాస్టల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు అందరూ చూసుకుంటారు కదా. ఒక్క రోజన్నా నేను సేవ మాని పిల్లల దగ్గరికి అమ్మా నేను ఎప్పుడన్నా వెళ్ళామా? ఇలా నేను సేవ చేస్తే నా దగ్గర ఇలా తయారయ్యారు. నేను ప్రభు కొరకు అన్ని వదిలి ప్రభువుని ముందు పెట్టుకొని నా ప్రాణాన్ని సహా త్యజించి ఆయన కోసం పని చేస్తున్నానే.
ఆ ప్రభువు నేను లేదు కదా. నేను ఎలా పంపిస్తుంటే నా దగ్గర పేగిన వీళ్ళు ఎలా తయారయ్యారు? చాలా దుఃఖపడ్డానండి నేను. ఇలాంటి వాళ్ళు తయారయ్యారా నా దగ్గర? తండ్రితో జనరై కుమారులు ఇద్దరు తండ్రితో ఉండి వలలు బాగు చేసుకుంటున్నారు. ప్రభు పిలిచాడు, నన్ను గమనించు. మా నాన్నకి ఇద్దరమేనయ్యా కొడుకులు, ఇద్దరిని పిలిచారయ్యా. మా నాన్నకి ఒక మాట చెప్పొస్తా అన్నారా? ప్రభు పిలిచినప్పుడు ప్రభువుకి నీకున్న సంబంధం అంతే. మధ్యలో ఉండకూడదు. అక్కడ సమస్య, నీవు ఎదగలేవు, దీవెన పొందలేవు. చెప్తుంది వేరే వాళ్ళ ప్రమేయం నీకు ఉండకూడదు. నా శిష్యుడు కాదు అని యేసయ్య చెప్పాడు. చెప్పాడా? లేకపోతే నా బిడ్డలు అవరు. అన్ని విడిచిపెట్టి ప్రభువును గమనించానండి. నేను అమ్మగారు ఇద్దరం అన్ని విడిచిపెట్టాం. రెండు అనేది ఈ శాపల దగ్గర లేదు. ఇలాంటిగా వచ్చే చూద్దాం. విడిచిపెట్టి నీరు సంబంధించింది కనుక కొడుకును అని అన్నాడు కదా. ఏసు ఓడిపోయినాను వందరెట్లు పొందుతాడు. అంతేకాదు పరలోకాన్ని కూడా పొందుకుంటాడు. పరలోకాన్ని కూడా పొందుకుంటాడు. 10:28 చూద్దాం. నేను సమస్యను విడిచిపెట్టి నిన్ను గమనించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు ఏ చెప్పిన నిమిత్తం శిష్యులు అన్నమాటలేంటి? చూద్దాం. విడిచిపెడితే ప్రభు నేను గొప్పని చేస్తాడే. నీ ఆస్తి, నీ జ్ఞానం, నీ తెలివి, నీకున్న పలుకుబడి, నీకున్న బంధుమిత్రులు, స్నేహితులు వారిని లేవడం, నువ్వు లేవనెత్తేది ఆశీర్వదించేది ప్రభు. ఏమో నీవు ఆశీర్వదిస్తే ఎంతటికి ఆశీర్వాదమే. ప్రభు ఆశీర్వదిస్తే ఎవరో ఆశీర్వాదం ఆపలేరు.
ఆశీర్వాదము ఎప్పటికీ ఉంటది. ఎవరు ఆశీర్వాదాన్ని ఆపరు లేదు. వింటున్నావు కానీ ఆశీర్వాదాలు పొందుకునే మెట్లో ఉన్నావా? నీవు పొందే నెట్టేనా? పొందుకుంటున్నావా? జీవితంలో వస్తున్నారు కానీ ఆశీర్వాదం పొందుకుంటున్నాడు అనుకుంటున్నారు కానీ వాటి జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు లేవండి. ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు అనుకుంటున్నారు కానీ వాటిలో ఆశీర్వాదాలు నిలవటం లేదు. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయాలి. నేను జీవించబోతున్నానంటే అది వ్యర్థమే, వేస్ట్. కాబట్టి ప్రభువును ఆస్వాదించే విధంగా మన జీవితాలు చూసుకోవాలి. ప్రభువును ఆస్వాదించాలంటే ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఈ జీవితంలో వారి కష్టం ఆస్వాదాలు పొందుకోవాలనుకున్నారు, అది కాట్ల. ప్రభు ఆస్వాదించకుండా నువ్వు ఎంత కష్టపడినా గాలి కోసం ప్రయాసపడ్డట్టే. గాలి అంత తీసుకొచ్చి చేతులు పట్టుకోవాలనుకున్నా ఉంటుందా? మొదటి వృత్తాంతాలు 17వ అధ్యాయం 27వ వచనం. ప్రభు ఆస్వాదించకుండా రెడ్డింగ్ తల్లి చేయండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆస్వాదించ అనుగ్రహించి ఉన్నావు యెహోవా. నీవు ఆస్వాదించిన ఆస్వాదించబడి ఉండును. అది ప్రభు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం. నీ జీవితంలో ఆశీర్వాదాలే. పేతురు ప్రభు చెప్పినట్టు చేశారు. అలా వెళుతూ ఉండగా సముద్ర తీరాన తండ్రితో కలిసి వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు ప్రభు ఎన్నడూ సోమరులను పిలవాడు. సో అంటే నిద్ర, సోజా నిద్రపో అంటారు. సో అంటే నిద్ర, సోమరులకి నిద్ర ఎక్కువ. సోమరులు ఏ పని పాట లేక నిద్రపోతులు ఓదరపోతులని ప్రభు ఎన్నడూ పిలవడండి. కష్టపడి పనిచేసే వాళ్ళు పిలుస్తాడు. వీళ్ళు పని చేసుకుంటుంటే పిలిస్తే ఏమనాలి? మా నాన్నగారు పక్కనే ఉన్నాడయ్యా, అడిగి వస్తానయ్యా అనాలి. అంతేగా? అంతేనా కాదా? పక్కన ఉన్నాడు కదా నాన్న, పెద్దోడు, నాన్న అడిగి వస్తా అనాలి. నాన్నకంటే గొప్పడు, అందుకని నాన్నతో నాకు పని లేదు అంటున్నాడు. ఈ దేవుడు అంతేగా? ఈ దేవుడు ఎవరో కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం. ఏంటినా ఎవరో? ఈ దేవుడు ఎవరో? బహుకీర్తనీయుడు, గొప్పవాడు. ఈ గొప్పవాడు ఏం చేస్తాడు? మహారక్షణ కలిగిస్తాడు. 74వ కీర్తన 12వ వచనము. ఈ మహారాజు ఏం చేస్తాడు? మహారక్షణ కలుగజేయవాడు. మహారక్షణ. ఈ మహారాజు ఏం చేస్తాడు? మహారక్షణ కలిగిస్తాడు. వచనంలో ఆయన పూజనీయుడు.
95 రెడ్డికి అండర్లైన్ చేయండి. యెహోవా అది మన దేవుడు అంత గొప్ప దేవుడు అంటే కలిగించేవాడు. ఆ మానవుడు పిలిస్తే నాన్నకి చెప్పడం ఏంటి? గొప్ప నాన్న, ఓకే, పరుగున అన్ని విడిచిపెట్టేసి వెంబడిస్తాను. నీకు చెప్పాల్సిన పని లేదు. నీకు ఒక చిల్లి గవ్వ ఆస్తుల వాట, అసలు నాకు ఆస్తి ఎందుకు, పో అక్కడ మహాదేవుడు పిలుస్తా ఆయన వెళ్ళిపోతాం. అలా ప్రభుని మంత్రతో వెంబడించాడండి యోహాను. ప్రభు ఎంత ప్రేమించాడంటే ప్రభు పక్కనే కుడి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అంట. యోహాను ఎప్పుడు కుడి పక్కన ఉండేవాడు. యోహాను నా పక్కన ఉండేవాడు. ఆ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని గమనించినటువంటి వాడు యోహాను. యోహాను ఏమన్నాడు? నేనే అన్నవాళ్ళు ఈ లోపల ఎవ్వరూ లేరు, మరి ఖచ్చితంగా చెప్పినాడండి దేవుడు. మళ్ళీ ఎవరో లేరు, ఖచ్చితంగా చెప్పినవాడండి దేవుడు. ఈ దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడో తెలుసా? 33 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆత్మని గ్రహించినట్లు మీరు నేర్పడుతున్న సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడ్డాడు? రక్షించాడు. చూడండి, ఈ 11వ వచనం ఈ దేవుడు నువ్వు ఎప్పుడైతే గొప్ప చూడు. ఇది ఎరిగినటువంటి యోహాను ఎంత గొప్ప ఏమంటాడు? ఏమేమి చెప్పాడు? జీవనాత్మ నేనే అన్నాడు, వెలుగులో నేనే అన్నాడు. చెప్పండి, నేనేం చెప్పాను చెప్పండి. జీవనాత్మ నేనే, వెలుగులో నేనే, మంచి కార్యాలు నేనే, ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరు నేనే, ఫలింపజేసేది నేనే. లేకపోతే నీకు జీవం లేదు, ఆశీర్వాదాలు ఫలాలు లేవు. ద్రాక్షావల్లి లేకపోతే తీగలో ఆ మొదటి లేకపోతే దాన్ని ఎన్ని తీగలు రావు. ఆ తీగలు లేకపోతే, ఈ కొమ్మ లేకపోతే ఎన్ని తీగలు రావు. ఆ తీగల నుండి ద్రాక్ష గెలలు రావు. ద్రాక్ష వల్లి చెట్టును నేనే, ద్రాక్ష వల్లిని నేనే, బాగున నేను. యోహానికి అర్థమైపోయింది ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఆస్తిని వదిలేశాడు, ఊరు వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశాడు, బంధువులు వదిలేశాడు, జీవనాన్ని వదిలేశాడు. ప్రభుని పట్టుకొని వెంబడిస్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఏమన్నాడు? కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తే, చెప్పండి, మీరు నిజముగా స్వతంత్రులే. యోహాను 8:30 చదివాం కదా, వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. కుమారుడు యేసు ప్రభువు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే, మిమ్మల్ని మళ్ళీ లాక్కుని బానిసలుగా చేసేవాడు ఎవడో ఉండడు.
ఎంత మాట అన్నాడు చూడండి. స్వతంత్రంగా చేస్తే అంటే ఎక్కడున్నారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు? స్వతంత్రులుగా చేస్తే అంటే ఎక్కడున్నారు వీళ్ళు? బానిసత్వంలో ఉన్నారు, సాతాను చేతిలో ఉన్నారు. సాతాను విని కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు. దేవుని వాక్యంలో ప్రసంగి 7వ అధ్యాయం దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది. 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. వారి జీవితంలో యథార్థత ప్రసిద్ధి చూడండి. కోపం తెలియదు, తాపం తెలియదు, ద్వేషం తెలియదు, పగ తెలియదు. లేకపోతే ఆడుకుంటాడు, లేకపోతే నిద్రపోతాడు. ఆ మూడే వాడికి తెలుసు. అంతేనా? ఇంకేమన్నా తెలుసా? అంటాడా? ఏది పెట్టినా నోరు తెరుస్తాడు, చెయ్యి పెడితే నోరు తెరుస్తాడు, చీకుతో చప్పేస్తుంటాడు. ఇదేంటో విషయం పెడుతున్నారు అంటాడా? మీరు నాతో పడకూడదు, మీరు ఎవరో వెళ్ళిపోండి అంటాడా? అన్నాడు కదా పసిపిల్లలు. యేసుప్రభు అన్నాడు, మీరు పిల్లల లాంటి వారైతేనే, మార్పుని బిడ్డల వంటి వారైతేనే పరలోకానికి అన్నాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. అంటే యథార్థంగా చేయబడిన మానవుడు, దేవుని పోలికలో చేయబడిన మానవుడు దేవుని నుండి ద్వేషంతో, గర్వంతో త్రోసివేయబడిన సాతాను మాటలు విని యథార్థతను పోగొట్టుకున్నాడు. మానవుడు యుక్తిపరుడైనటువంటి సాతాను మాటలు విని యుక్తిపరుడైపోయాడు. భక్తి యుక్తి ఎన్నడూ కలిసి ఉండవు. భక్తున్న వారిలో యుక్తి ఉండదు, యుక్తి ఉన్న వారిలో భక్తి ఉండదు. ఏదన్నా ఒకటే. సాతాను విని మోసపోయినటువంటి ఆది తల్లి తనతో పాటు భర్తని పాటు చేసింది. ఫలితముగా తినవద్దు అన్న పండు తిన్నారు. అనాతి కామమే పాపము. దేవుడు చెప్తుంది 37వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. పూర్వదినాలలో మన దేశంలో ఫ్రెంచివారు, డచ్చివారు పరిపాలించారు. ఫ్రెంచి నుండి వచ్చిన వారు, డచ్చి నుండి వచ్చిన వారు వ్యాపారం కోసం వచ్చారు. నిదానంగా రాజ్యాలు కబలించుకుంటా పోయారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మన దేశానికి. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి, ఆమె ఆధీనంలో మన దేశము పాలించబడింది. వారిని జైలులో పెట్టారు. వారు పరిపాలించేవారు. పరిపాలించబడేవారము. వారు ఈ దేశం యొక్క సొమ్ముని కొల్లగొడుతూ రోడ్డులు, రవాణా సౌకర్యము, రైళ్లు, తంతి తప్పాల ఇవన్నీ రకరకాలుగా కల్పించారు. ఇంగ్లీష్ బోధన కల్పించారు. విద్యను హాస్పిటల్స్ ప్రవేశపెట్టారు. ఒకవైపు చాలా మంచిగా చేశారు, ఒకవైపు సంపద అంతా దోచుకుంటూ వెళ్ళేవారు. వారి దేశానికి అన్ని తీసుకుని వెళ్ళేవారు. వారు పెట్టే హింసలు తట్టుకోలేక ప్రజలు, మీరు మా దేశం, మమ్మల్ని పరిపాలించొద్దు, మా దేశం నుండి మీరు వెళ్ళిపోండి అని కేకలు పెట్టారు. మీరు చెప్పినట్టుగా మేము నడవలేము, మాకు స్వతంత్రం కావాలి, మా ఇష్ట ప్రకారం మేము నడవాలి, మీరు చెప్పినట్టుగా మేము చేయలేము, మీరు చెప్పినట్టు మేము చేయలేము. వీ వాంట్ ఫ్రీడమ్ అన్నారు. మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్ర్యం కావాలి. నువ్వు చెప్పినట్టు మేము కాదు, మేము చేసుకుంటాం.
నో, మీరు చెప్పినట్టు కాదు, మేము చెప్పినట్టే మీరు చేయాలి అని భయంకరంగా కొట్టారు. కొంతమంది చంపేశారు, కొంతమంది కాల్చి పడేశారు. వస్తువులన్నీ ఉత్పత్తి చేశాక అన్ని వాళ్ళు కొలగొట్టుకుని వెళ్ళిపోయేవారు. కష్టపడి చేస్తే పన్ను వసూలు చేసేవారు, వారు దోచుకునేవారు. మీరు కష్టపడటం ఏంటి, మీరు తీసుకుపోవడం ఏంటి, మేము కష్టపడి సంపాదించిన దానికి మీరు పన్నులు కట్టడం ఏంటి, డబ్బులు కట్టడం ఏంటి? నో, మేము చెయ్యం. మీ దేశంలో ఏం తెచ్చి మా కంట కడతారు ఏంటి, మా దేశంలో మేమే పని చేసుకుంటామని గొడవ పెట్టారు. ఎంతమంది గొడవ పెట్టినా మీతో మాకు సంబంధం లేదు, మా దేశం మేమే పరిపాలించుకుంటాం. మీరు ఏ దేశంలో వచ్చి మాకు చెప్పడం ఏంటి? మా అలవాట్లు వేరు, మా అభిరుచులు వేరు, మా మాటలు వేరు, మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, మీ ఆహారం మీ అలవాట్లు వేరు. మీరు మీ అలవాట్లు మాకు వచ్చి రుద్దుతారేంటి? మేము ఒప్పుకోము అన్నారు. పిల్లరా సిపాయిలు తిరుగుబాటు కూడా చేశారు. తుపాకీ తోటాలకి హిందువులకి ఏమో ఆవు కొవ్వు పూసేవాళ్ళు తోటాలకి, మహమ్మదీయులకి ఏమో పంది కొవ్వులు పూసి ఆ తోటాలకు తగిలించి వాడండి అనేవాళ్ళు. హిందువులకి ఆవు పవిత్రమైందని చూసేవాళ్ళు, మహమ్మదీయులకి పంది మా అసహ్యమైన జంతువు. ఆ తోటాలకి ఆ కొవ్వు రాసి దానిలో పెట్టాలంటే పట్టుకోవాలి కదా, పవిత్రమైన జంతువు కదా, మేము దీన్ని చంపి వచ్చే కొవ్వుతో మేము ఎలా చేస్తాం, ఒప్పుకోమన్నారు. అన్నారు, పెద్ద కేకలు పెట్టారు, తిరగబడ్డారు, సిపాయిల తిరుగుబాటు అన్నారు. ఇన్ని రకాల పోరాటాలతో భయంకరమైన బాధపడ్డ, ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతో మంది చంపేశారు. మా ఇష్టంలో మీరు రావాల్సిందే, పరిపాలిస్తున్నాం, మీరు చెప్పినట్టు మేము వినం, మాకు స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం అనగా ఏమి అంటే చిన్నప్పుడు మేము చదువుకున్నాం, స్వాతంత్రం అనగా స్వేచ్ఛ. చిలకన పెట్టాం, జాగ్రత్త వేసాం, కొంతవరకు తింటది, వదిలేస్తుంది. ఏదో వేస్తాం, చూస్తుంది, అదేం చేస్తుంది, పంజరంలో నుండి ముక్కుతో పంజరాన్ని చెప్పండి పొడుస్తూ ఉంటది. దేనికి? నన్ను దీనిలో పెట్టారేంటి, నా ఇష్టం వచ్చినట్టు ఎగురుతా, నా ఇష్టం వచ్చినట్టు తింటా, మీరు పెట్టింది ఈ పండుది నాకు ఇష్టం లేదు, మీరు పెట్టిన ఈ పండు నాకు ఇష్టం లేదు, మీరు పెట్టిన ఈ కాయ నాకు ఇష్టం లేదు, నేను వెళ్తే నాకు ఇష్టం వచ్చిన కాయ తింటా, మీరు పెట్టేది పంజరంలో తిరగటం కాదు, నేను విశాలమైన లోపల ఎంతో తిరుగుతా అని చూస్తా ఉంటారు. పంజరాన్ని పొడుస్తూ ఉంటుంది. ఏం కోరుకుంటున్నది? ఏమి కోరుకుంటుంది ఆ చిలక? స్వేచ్ఛ కోరుకుంటుంది, నన్ను విశాలమైన లోపల వెళ్ళిపోవాలి. అలాగే మానవుడు కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే దీనిలో ఉండి అల్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు మేమేనో, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. భయంకరంగా కొట్టారు, చంపారు, చాలా మంది తిరగబడ్డారు, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా ప్రాణాలు అయినా సరే మేము చచ్చిపోయినా మిమ్మల్ని మాత్రం ఉంచం అన్నారు. చివరిగా 1947 ఆగస్టు 15న ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితముగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకు అప్పగించి, మీరే చూసుకోండి మీ దేశాన్ని, మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయారు. ఇప్పటికి 78 సంవత్సరాలు. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకు అప్పగించారు. మీరు స్వేచ్ఛ కావాలనుకున్నారు, మీరే చూసుకోండి. కాబట్టి మన దేశంలో మనకు ఒక చట్టాన్ని కల్పించుకున్నాం, రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం. లౌకిక రాజ్యము, మనకి ఇష్టం వచ్చిన దేవుడిని కొలుసుకోవచ్చు. మత స్వాతంత్ర్యము, వాక్ స్వాతంత్ర్యము, వృత్తి స్వాతంత్ర్యము, మనకి ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, ఇష్టం వచ్చిన విధంగా ఇష్టం వచ్చిన దేవుడిని కొలుసుకోవచ్చు. మనకేమి ఇష్టమో అలాగా తోటి మానవుల పట్ల మంచిగా ప్రవర్తిస్తూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకోవచ్చు. మనకు ఒక రాజ్యాంగం కల్పించింది, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. హక్కులు కొన్ని ఇచ్చారు, బాధ్యతలు కొన్ని ఇచ్చారు, విధులు ఉన్నాయి. అలా మన దేశాన్ని మనం పరిపాలించడానికి వచ్చాము. బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి మనకి స్వేచ్ఛ వచ్చింది, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం.
అలాగే బ్రిటిష్ వారి చేతులు ఎలా బంధించబడ్డామో వారి నుండి విడిపించబడ్డామో స్వేచ్ఛ. అలాగే సాతాను చేతిలో ఉన్న మానవుడు సాతాను చెప్పినట్టుగా చేస్తాడు. త్రాగరా త్రాగు, తిరగరా తిరుగు, తినరా తిను, తిట్టరా తిట్టు, వెళ్ళరా వెళ్ళు, కొట్టరా కొట్టు, పూజించు. అలాగే సాతాను ఏమి చెప్తాను అది చేస్తూ వచ్చాం. దేవుడికి ఇష్టం లేక, నువ్వు బాగుపడటం ఇష్టం లేక పండు తినొద్దు అన్నాడు దేవుడు. చూడంత బాగుంది, నువ్వు కోసుకున్నావు. సాతాను ఎలాగైనా నిన్ను దించాలి వాడి మార్గంలోకనే వాడు ఆశపడతాడు. ఎవరు వాడి మాటలు వింటావో, ఎవరు వింటావో వాళ్ళు తప్పుతాడు. ఆ తర్వాత వాడి మాటలన్నీ వీడిని నష్టపోయాక ఏడుస్తూ ఉంటాం. సాతాను ఎలాగన్నా మానవుడిని బానిసలుగా ఉంచాలని చేస్తుంటాడు. సాతాను మాటలు విని ఆత్మహత్యమించి తిని పాపం చేసిన వాడు, పాపం చేయి ప్రతివాడు ఏమని కనపడుతుంది 34వ వచనం యోహాను 8వ అధ్యాయం. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రతివాడు పాపానికి దాసుడు, ఏం చెప్తే అది వినాల్సిందే. దాసుడుగా చేస్తుంది, బలీనుడిగా చేస్తుంది, బాధపరుస్తుంది. రంజిత్ ఇద్దరున్నారు. బట్లర్ అనేవాడు యజమాని దగ్గర ఇంట్లో పనులన్నీ చేస్తాడు, అన్ని రకాల పనులు చేయాలి. రంజిత్ అనేవాడు రజకుడు, అతను రాజుగారి వస్త్రాలు ఉతుకుతాడు, రాజుగారి దగ్గర పని చేస్తాడు. చాలా బాగా పని చేస్తుంటే రంజిత్ని రాజుగారు చాలా బాగా మెచ్చుకునేవాడు. రాజుగారికి ఇష్టమైనటువంటి పక్షులని, బాతుల్ని ఇదే చూసుకుంటాడు. బట్లర్ ఇంట్లో ఏ పనులున్నా ఊడ్చే పని, అంట్లు, బట్టలు, మిగిలిన పనులన్నీ చూస్తాడు. రాజుగారి బట్టలు మాత్రము రంజిత్ చూసుకుంటాడు. రాజుగారికి ఏం అవసరమో అన్ని ఇతను ఒక్కడే చూసుకుంటాడు, మిగిలిన పనులన్నీ బట్టలు చూస్తాడు. ఒక దినాన రంజిత్ పాత్రలు కొన్ని ఆహారం పెడతంటే మిగిలి పాత్రలు ఆడి కూడా వేస్తే అవి వదిలేసి ఇటు వచ్చి తింటానే ఈ పాత్రలు కొడతంటే కర్ర ఇసిరి కొట్టాడు. కొట్టగానే మెడక తగిలింది, అలాగా కాళ్ళకు తగిలి కాళ్ళు ఇరిగిపోయినాయి, మెడ ఇరిగి అట్లాగా పడి చచ్చిపోయింది. ఏంటది? బాత్. చచ్చిపోగానే అటు ఇటు చూశాడు, మెల్లిగా తీసుకెళ్లి గుంట తీసి దాచిపెట్టేశాడు. గుంట తీసి దాచిపెట్టాడు. ఎవరు కనిపించలేదు. అమ్మయ్య, రాజుగారికి నిన్ను బాతులు ఏమి తెలుసులే, ఏం పట్టించుకుంటాడులే అనుకుంటా దాచి అయిపోయిందిలే, సర్దు అనిగిందిలే, ఉరుకుతున్న వాడికి ఎవరు చుట్టూ లేరు, దాచేశాడు, అయిపోయింది. ఈ పట్ల వచ్చి అరే రారా ఈ గదిలో రా అన్నాడు. గదిలో వాళ్ళ నా పనేనది, నేను ఓడవను, ఓడవా అంటుకో నువ్వే రావాలి. గది కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంకేమన్నాడు? అంట్లు కూడా నువ్వే కావాలి, లేకపోతే బాటు నువ్వేం చేసావు చూసా, పాతావు అక్కడ చూసా. ఇప్పుడు అమ్మట్లో చెప్పినట్టుగా అంటుతో వాడు గదులు కూర్చాడు. అందులో తినబోతాం తీసుకురా అన్నాడు. నా రాజుగారు నాకు ఇచ్చాడు తినమ్మా, నీకేది పెడతా పెట్టవా బాతు ఏమైనా చేస్తున్నా చెప్పండి బాతే. వెంటనే తినేదానికి పెట్టేవాడు. ఈరోజు అయిపోయింది కదా, రేపు పెద్దగా బయట కూడా ఉడవాలి. ఎవరు ఇప్పుడు? ఇది ఎవరు? ఇప్పుడు ఎవరు? రంజిత్ ఎవరు? దాసుడు. రాజువాడు ఇబ్బంది చెప్పే పనులు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అది చెప్పరు. తప్పు చేశాడు, పాపం చెప్పాడు, పాపం చేశాడు. రాజు చేస్తే ఉద్యోగం పోతామని భయపడుతున్నాడు.
దీన్ని ఆత్మ చేసుకొని వీడు ప్రశాంతంగా ఉండే పనులన్నీ ఆత్మ చేపిస్తున్నాడు. చాలా రోజులు చేశాడు. రోజు రేపు కదలరా, రాజుగారి పని చేయాలి, రాజు దగ్గర పని చేయాలి, వీడి పని చేయాలి. వీడు హాయిగా అబ్బా ఎంత భలే చాలా తిరిగిందిరా, నాకు భలే పని జరిగిందిరా మాట్లాడు. ఎంతకాలం ఇలా ఉంటాను? ఈ దాస్యంలో నేను ఉండలేను, ఈ దాస్యంలో నేను ఉండలేను. ఏంటి అదైంది? రాజుగారి దగ్గరికి వెళ్తా, నా తప్పులు ఒప్పుకుంటా అని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా రాజా, ఏంటి అది? ఏం లేదయ్యా, ఒకరోజయ్యా మేత పెట్టానయ్యా బాతులకి, ఒక బాతు దాన్ని పెట్టింది పొదిలి యువతలను కొడుతుంటే కర్ర ఇసిరానయ్యా, తగిలి చచ్చిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అని పాతి పెట్టానయ్యా. ఏడుస్తున్నాడు కాలు పట్టుకొని. పోరా, ఒకటే కదా పోరా, పోతిపోయిందిలేరా, ఒప్పుకున్నాక పోరా, వదిలేరా, ఒప్పుకున్నాక పోరా, నువ్వు మంచోడివి పోరా, పోతిపోయిందిలే, జాగ్రత్త ఈసారి జాగ్రత్త చూసుకో. అలాగే అయ్యా వచ్చేసాడు. మనసు ఏమైంది ఇప్పుడు? సులకనైపోయింది, తేలికైపోయింది, హాయిగా ఉంది. అయిపోయింది. రాజుగారి దగ్గర పని చేశాడు, పట్టుకోస్తామని. ఏంటి ఇప్పుడు దాకా రోజు ముందు వచ్చాడు, లేదు లేదు. ఏంటో ఏదో పెద్ద మాట్లాడుతున్నా, ఇదిగా మాట్లాడుతున్నావే, ధైర్యం వచ్చిందే నీకు, ఏంటో మర్చిపోయాడా పాపు అన్నాడు. మర్చిపోయాడా పాపు? మర్చిపోలా. ఎక్కడ నీ దగ్గర పని చేయాల్సిన లేదు. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతా ఒప్పుకున్నాను, రాజుగారు నన్ను క్షమించారు. ఇక నేను ఎన్నడూ దేనికి నీ భయపడాల్సిన పని నాకు లేదు, నీ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. రాజుగారు చెప్పావా? చెప్పా, రాజుగారికి అంతా చెప్పా. రాజుగారు నన్ను క్షమించారు, ఈసారి ఇప్పుడు చేయకు అని చెప్పారు. అయ్యో మళ్ళీ ఇక నుండి నేనే చేసుకోవాలా? సాతాను కూడా అంతే, మనుషులను దాసులుగా చేస్తాడు. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడుగా చేస్తాడు. దాసులుగా చేసి వాడి కొరకు వాడుకుంటూ ఉంటాడు. ఈ దాసులను విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఈ దాసులను విడిపించడానికే వచ్చాడు యేసు ప్రభు. వాడు ఇశ్రాయేలీయులందరూ బానిసలుగా పడి ఉన్నారు. మూలుగుతూ ఉండేవారు, ఏడుస్తూ ఉండేవారు ఇశ్రాయేలీయులు. తెలియదు. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 వచనం. చనిపోయాను, పెట్టుచుండగా తమ వ్యక్తి పెట్టిన మన దేవుని యొద్దకు చేరాను. దేవుడు వారి మూలుగును విని చేసిన నిబంధన చేసి కొనెను. దేవుడు చూచెను, వారి లక్ష్యం ఉంచాను. 7వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూచాను, నేను చూచాను, మొర పెడుతున్న మొర విన్నాను. దేశము అంటే
కనానీయులు, హిత్తీలు, అమోనీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులు అందరూ వారు ఉన్న ప్రవేశించే దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చా. నువ్వు వెళ్ళాలి నా సేవకుడా మోషే, వాటిని విడిపించడానికి నువ్వు ఐగుప్తీయులు పెట్టే హింస నేను చూచా. బానిసలుగా చేసుకుని ఎంత బాధ పెడుతున్నారో నేను చూచా. రా ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తులను తోడుకొని రావాలి రా, నిన్ను రాజు ఫరో దగ్గర పంపిస్తా. ప్రియులారా, బానిసత్వంలో ఏడుస్తున్న ప్రజలను ప్రభువు చూచాడు. ఈ దినాల్లో ఏ ఉన్నారో నాకు తెలియదు. త్రాగుడు, స్నేహాలు, అలవాట్లు ప్రభుకి ఇష్టం లేనివి, బ్రిటిష్ వాళ్ళ చేతిలో బాధపడినటువంటి వారిని ప్రజలు కేకలు పెట్టి ఎంతో మంది ప్రాణత్యాగము, ఎంతో మంది ప్రయాసపడి చివరిగా వారి బానిసత్వం విడిపించబడ్డారు. బానిసత్వం నుండి పశ్చాత్తాపడి క్షమాపణ కోరి విడిపించబడ్డాడు. వారిని ఆలోచిస్తుండేవారు, హింసించేవారు, కోడలు కూడుతుండేవారు. ఐగుప్తీయులు తట్టుకోలేక భార్య ఆహారం తెస్తే తినబోతామని మొదలెడితే ఎలా పని అవ్వలేదు కదా, తింటామని తినే ఆహారం తిన్నితే అన్నం పక్కన పడిపోయేది. పని చేయాలి, ఆకలితో పని చేసి వచ్చేది. భార్య బిడ్డలో ఆ నీళ్ళు తెచ్చిస్తాడు. తాగుపోతున్న వాడి త్రాగుతూ ఉండగా చెంబును కొట్టేసేవాళ్ళు ఐగుప్తీయులు. ఎందుకు తెచ్చినావు భార్యని కొట్టేవారు, పిల్లలు కొట్టేవారు. అది కాకుండా తాగుతావరా నువ్వు అని ఆయన కొట్టేవారు. తింటాకి తినే దగ్గరికి వచ్చేప్పుడు తిన్నిచ్చేవాళ్ళు కాదు. గట్టుకైతే త్రాగాలంటే త్రాగనిచ్చేవారు కాదు. పని భయంకరమైన పని చేస్తుంటే పడిపోతే భయంకరంగా కొరడాలతో పుట్టేవాడు. కొంతమంది ఆ దెబ్బలు తట్టుకోలేక కళ్ళ ముందు ప్రాణాలు పోగొట్టుకునేవారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక భార్య భర్త చనిపోతే ఆ శవం మీద పడి ఏడుస్తుండే పిల్లలు ఏడుస్తుండేవారు. ఇస్సిరావాళ్ళు నెట్టేవారు ఐగుప్తీయులు. మిగిలిన వారందరూ ఏడుస్తూ పనిచేసేవారు. ఈ తట్టుకోలేక నిట్టూర్పులు విడుస్తున్నారు ఇశ్రాయేలీయులు. ప్రభువా, మా వల్ల కాదయ్యా, ఈ బానిసత్వం మేము తట్టుకోవాలయ్యా. మూలికి ఎప్పుడు వస్తుంది? మూలికి ఎప్పుడు వస్తుంది అమ్మా? బాధ తట్టుకోలేనప్పుడు మూలికి వస్తుంది. బాగా జ్వరం ఎక్కువైపోయి భయంకర నీరసం అయిపోయింది, చలి ఎక్కువైపోయింది, బాగా నోరంతా ఏ ఆహారం పెడతా తినలేకపోతున్నావు, చేదైపోయింది, తినలేవు, జ్వరం ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏం చేస్తారు? మూలుగుతారు. మూలుగుతున్నారు. మూలుగుతున్నారు. బాధ ఎక్కువైపోయినప్పుడు కన్నీరు ఆగిపోద్ది, ఏడుపు ఆగిపోద్ది, మూలుగుతారు. ఇక ఏడుపు అయిపోయి మూలుగుతున్నారండి. ఇక నెక్స్ట్ స్టేజ్ చావేనండి. ప్రభువు చూశాడు. ఈ దిన ఏ సంస్థలో మూలుగుతున్నారో తెలియదు, ఏ చేస్తున్నారో తెలియదు, తెలియదు, ఏ సంవత్సరంలో జీవితంలో తెలియదు. యేసుప్రభు చూస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు మోషేని. భార్య బిడ్డలతో బ్రతుకుతున్నాడు, గొర్రెలు మాపుకుంటూ నడుపుకుంటున్నాడు. అలాంటి వాడిని పిలుస్తున్నాడు ప్రభు. మోషే రా. అద్భుతం చూపించాడు. అద్భుతాలకు దేవుడు నేను. ఉంది కానీ పొదలో మంట వస్తుంది కానీ పొద కాల్టల్లా ఏటో వింతగా ఉందో చూద్దామని వెళ్తే మోషే మోషే 2 సార్లు ప్రభు పిలిచాడు. నీ ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం, చెప్పులు వదిలే.
వదిలి వెళ్ళాక దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడి, నీవు తప్ప నా బిడ్డలను విడిపించేవారు ఇంకొకరు లేరు, వెళ్ళాలి. నీవు లోకంలో రాజుతో మాట్లాడగలిగిన ఇంకొకరు లేరు, నువ్వే వెళ్ళాలి. ప్రియులారా, విడిపించడానికి దేవుడు ఎవరు పడితే వారిని పంపడండి. ఎవరు అర్హులో, ఈ ప్రజలను విడిపించడానికి ఎవరు అర్హులో వారిని మాత్రమే ప్రభు పంపుతాడు. ప్రభు పంపిన సేవకుడు ఎక్కడ పంపబడాలో ఆయనకు తెలుసు. ఎవరి ద్వారా విడిపించబడతావో అటువంటి సేవకునే పంపుతాడు. ఆ ఊరికి, ఆ పరిస్థితులకి ఎవరు తగుదురో ఆ ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆయనే గొప్ప జ్ఞాని, అనంత జ్ఞాని. అనంతమైన దేవుడు ఎవరి ద్వారా మాట్లాడో ఆ ప్రాంత ప్రజలు అటువంటి వారిని పంపుతాడండి. మనుషులు ఆలోచించక వారి ఇష్ట ప్రకారం ఆలోచించుకుంటారు. దేవుని ఆలోచన పక్కన పెట్టి వారి ఆలోచనలు నడుస్తూ నిజదేవుని దేవుడు పంపిన వారిని పక్కన పెట్టి ఆ కుటుంబాలకు, ఆ ప్రాంతానికి శాపాన్ని తెచ్చుకోవాలని చూస్తుంటారు. సాతాను అలా వారిని వాడుకుంటాడు. నిజదేవచనుడు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరో ఒకరు పెట్టి ఆ ఊరిని నాశనం చేయాలన్నది సాతాను. అందుకే సాతాను తంత్రములు మనం ఎరగాలి. 2 కొరింథీ 2:11, 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనంలో ఏముంటది? మనము సాతాను తంత్రములను ఎరుగని వాడము కాము. అదే కదా 6వ అధ్యాయము. చూడండి, దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది. సాతాను తంత్రములు 2వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ 2:11 చివరి లైన్, సాతాను తంత్రములను మనము ఎరిగావా? దేవుడు వేరు, నీవు ఆలోచించేది వేరు. దేవుడు ఆలోచించి పంపుతాడు. దేవుడు ఆలోచించి ఎక్కడో మిద్యాన్ దేశంలో ఉన్న మోషేను ఐగుప్తు పంపిస్తున్నాడు. నా వల్ల కాదు అక్కడని వింత చూపించి, అద్భుతం చూపించి పంపించాడు దేవుడు. మోషే తప్ప ఈ ప్రజలను విడిపించేవాడు ఇంకొకడు ఉండడు, ఈయన వల్లనే అవుతుంది. ఈ అవుతుంది, ఈయనే వెళ్ళాలి. సాతాను అంటాడు, ఈయన మాత్రమే రా, ఈయన వచ్చాడు, నేను వెళ్ళిపోవాలి. చూసారా అది ఎంత ఆలోచిస్తాడు. ఆయన ఆశపడుతుంటే నేను వెళ్ళి కాపాడు, వీళ్ళని ఆయన రాకుండా వెళ్ళి పాడు చేయాలి. దేవుడు ఎరిగిన వాడు, వీడు సాతాన తంత్రం, దేవుని సేవకు రాకుండా మన ఊరిని పాడు చేయాలని వాడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి? దైవజనుడిని మనం కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి. ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? సాతాన తంత్రం ఎలా ఎరిగి వాడిని ఎలా ఓడించి మన ఊరిని ఎలా కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి. ఆలోచించేవారు దేవుని బిడ్డలు, సరైన వారు. మోషేని దేవుడు పంపించాడు. అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి, చివరికి పంపించి ఐగుప్తీయుల దేశంలో నుండి ఇశ్రాయేలును బయటికి దేవుడు తెచ్చాడు. విడుదల ఇచ్చాడు యేసు ప్రభు వాడు. యేసు ప్రభు తప్ప మనకు విడుదల ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరో లేరు. ప్రతి వాడు పాపానికి బానిస అయిపోతే, దాసు అయిపోతే, ఈ దేశంలో చిక్కించుకొని ఆనందపడుతుంటే హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం. సాతాను ఏం చేస్తాడట? వాడు ఎవరికి కాలేజ్ చేయండి, గానం వేసి 770వ పేజ్, నహోము హబక్కూకు జఫన్యాకు నహోముకి మధ్యలో ఉంటుంది. వాడు వేసి గుచ్చి లాగి ఉన్నాడు, ఊరిలోకి చిక్కించుకొనుచున్నాడు,
వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. గాల వేస్తాడంటే చిక్కించుకుంటాడండి. గాలం పడ్డ తర్వాత ఏం చేస్తాం? చేప గాలని పడింది. గాలం పడ్డ విడిపించి ఏం చేస్తాం? సంచులు వేసుకుంటాం, బుట్టలు వేసుకుంటాం. అదే వీడి దగ్గర వలలో వేసుకుంటాడట. కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తాడట. ఎట్లాగన్నా వీళ్ళని వేశాను, త్రాగుడు వైపు లాగాను స్నేహితుల ద్వారా, ఎవరి ద్వారా, మొత్తానికి దేవుడి దగ్గర నా దగ్గరికి వచ్చేసాడు. దేవుడి చేశాను, 1000 వాడుకున్నాను, సేవకుని ఆపించాను, ఈ చేతిలో ఉన్నారు, నా వల్ల ఉన్నారు అనేవాడు ఏం చేస్తాడంట? నెంబర్ వన్ ఏ శరీర జాతరా సంతోషపడతాడు. అందరా చూడరా, సంతోషపడి నెంబర్ వన్ సంతోషపడతాడు. సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎగురుతావు. చదువు ఎగురుతావు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవారు సంతోషం ఏమేస్తాం? ఎగురుతాడు, గంతులేస్తాం. జాబ్ వచ్చింది, సంతోషం ఏం చేస్తాం? ఎగురుతాం. సంతోషము మానవుడు ఎగిరేటట్టు, ఆనందపడేటట్టుగా ప్రతిస్పందించేటట్టు చేస్తాం. సాతాను కూడా కుర్చీ వలలో వాడు గాఢం వేసి పట్టుకొని ఇరుక్కున్న తర్వాత బాధపడుతుంటే లాక్కొని పోకుండా వలలు వేసుకుని ఎంతమంది నా దగ్గరికి వచ్చేసారు, దేవుడికి వేరైపోయారు. సాతాను నేను ఎవరిలో పెడితే ఆ మాటలు విని నాకు దూరం, దేవుడికి దూరం అయ్యారు. దేవుడి సేవకుడు పక్కగా నెట్టారు, ఎవడో ఒకటి అనుకున్నారు. ఇప్పుడు ఇళ్ళకి వచ్చేసారు, నా వల్లకి వచ్చేసారు, నా మాట విన్నారు. దేవుడి పంపిణీ సేవకుడు నెట్టేశారు. ఇప్పుడు నా చేతులకు వచ్చేసారు. గుచ్చి వాళ్ళని లాగి గంతులు వేస్తాడు, సంతోషపడుతూ గంతులు వేస్తాడు. దేవుడు సేవకు పంపించి కాపాడాలని ఆశపడితే కొంతమందిని సిద్ధం చేసుకొని విరోధంగా వేరు చేసి ఆ దేవుడు మీద వారిని రాకుండా చేసుకొని వారందరినీ వారిలో పెట్టుకొని ఏం చేస్తే వలలో వేసేసుకుంటాడట. గంతులు వేస్తా ఆనందపడతాడట, సంతోషపడతాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ వల్ల పెట్టుకుంటావరా? నీ నీ మాట విని లేదు, లేదు, చేసే పనిలో ఆశీర్వాదం లేదు అని వాడు మనుషులను పీడిస్తుంటే ప్రభు చూస్తూ అయ్యో ఈ బిడ్డలు అయిపోయారు. భయంకరమైనటువంటి త్రాగుబోతు మా నాన్నగారు పరిస్థితి పాడు చేశాడు. ఉద్యోగంలో కూడా డబ్బులన్నీ త్రాగేసేవాడు. ఏ టైంలో ఎక్కడ వస్తాడో తెలియదు. ఉద్యోగం చేయటం ఏంటి? నువ్వు నెల చేతి ఒక రోజు తెచ్చిస్తాను, కుప్పలు డబ్బులు తెచ్చి పడేసేవాడు. చాలా చాలా ఇంట్లో వెళ్ళాయి. సీతాఫలంలో గంపలు మా ఇంట్లో ఉండేవి, తాటే గంపలు ఉంటాయి. మా ఇంట్లో ఉండేవి. కరెంట్ డిపార్ట్మెంట్ కాదండి, ఏ కావాలంటే ఇవ్వకపోతే వాళ్ళకి అన్నింటిలో వచ్చాయి. కానీ నెమ్మది సమాధానం మా ఇంట్లో లేదు. యేసు ప్రభువు మా ఇంట్లో లేడు, తెలియదు. పరిస్థితిలో మా ఇల్లు లేదు. ఎప్పుడో మా నాన్నగా త్రాగి వచ్చేవాడు, అన్నం వేడిగా లేదేనో, కూరలో ఉప్పు ఎక్కువైందో, కారం ఎక్కువైందో ఇసిరి కొట్టేవాడు అన్నాన్ని, ప్లేట్ని. మా అమ్మగారిని కొట్టేవాడు, ఆ తర్వాత మమ్మల్ని కొట్టేవాడు. మా ఇంట్లో కరెంట్ వైర్లు చాలా ఉన్నాయి, కరెంట్ డిపార్ట్మెంట్గా మా నాన్నగారు. ఆ వైర్లతో భయంకరంగా కొట్టేవాడండి. ఇంతలా కాయలు ఉండేయండి.
4.5 సంవత్సరాల పిల్లవాడిని మా నాన్నగారు కొడుతుంటే ఆ వైరు పొట్ట చుట్టూ తిరుగుతా ఉంటే వాతలు తేలి పిల్లవాళ్ళ గుక్క తిప్పుకొని ఏడ్చేవాడినండి. గుక్క తిరిగేది కాదండి, ఏడ్చేవాడినండి. మా నాన్నగారు తలుపు కొడుతున్నాడు అంటే మా నాన్న అనుకుని భయంకర నిద్రలో ఉన్నవాడు పరుగు పరుగును వచ్చి టేబుల్ కింద మంచం కింద దాక్కునేవాడిని. నేను దాక్కున్నాను అనుకునేవాడిని. పిల్లవాడిని నాకు తెలియదు. నా కాళ్ళు ఎక్కడున్నాయి, నా కాళ్ళు బయట ఉండేవి, నేను లోపల దాక్కున్నా అనుకునేవాడిని. మా నాన్నగారు చూడలేదులే అనుకునేవాడిని. యేసు ప్రభు మాకు తెలియదు. త్రాగుడు బానిసత్వంలో ఉన్నాడు మా నాన్నగారు. అమ్మ చిన్నప్పుడు చదువుకున్న యేసు ప్రభు గురించి చదువుకున్న బడిలో చదువుకుని యేసై గొప్ప దేవుడు అని తెలుసుకుంటాయి. యేసు ప్రభు దేవుడని చదువుకునే టైంలో తెలుసుకున్నాక ఆ పేరు పెట్టాలంటే మా తాతగారు చాలా మందిని పిలిపించారట. చాలా పేర్లు చెప్పాడట. నీకు ఏం పేరు కావాలో మా తాతగారు మా అమ్మగారు చాలా కాలానికి పుట్టిందని ఇంట్లో పిల్లలు లేని టైం పెరుగంచి పోలి వెళ్తే పుట్టిందని తిరుపతమ్మ అని పెట్టారు. తిరుపతమ్మ అని పెట్టారు. అక్కడికి వెళ్తే పుట్టింది అని చాలా గ్రాండ్గా ఊరంతా పెద్ద ఫంక్షన్ చేశారు. తర్వాత నా పేరు ఇది బాగాల, నా పేరు మార్చమంటే ఒకటే పిల్ల కదా చాలా కాలం పుట్టిందని పంతులు గారు పెద్ద పెద్దవాళ్ళు పిలిపించి నీకు ఏం పేరు కావాలో చెప్పు, నువ్వు కావాల్సిన పేరు చెప్తున్నప్పుడు ఏం పేరు నీకు ఇష్టం ఉందో అనమన్నారట. అన్ని పేర్లు చెబుతుంటే మా నాన్నగారు మా అమ్మగారికి చివరిగా మీరీ సువార్తమ్మ అనగానే అన్నట. అప్పుడు మా అమ్మగారికి ఆ పేరు పెట్టారు. ప్రియులారా, దేవుడి దయ, యేసుప్రభు గురించి విన్నా మా తల్లి వివాహం అయ్యాక మా నాన్నగారు పెట్టే బాధలు తట్టుకోలేక ప్రభు దగ్గర ఏడ్చేది. ప్రభువా, ఈ బాధనే తట్టుకోలేనయ్యా, ఎలా నా భర్తను మారుస్తారో తెలియదు, ఈ బానిస బ్రతుకులో ఉన్నానయ్యా, నా బిడ్డలు ఏమైపోతారయ్యా, ఈ భర్త పెట్టే బాధలని తట్టుకోలేకపోతున్నా, అన్నం వేడిగా లేదంటే ఆయన వచ్చే టైంకి వేడి ఎట్లా ఉంటుంది, 1 గంట రాత్రి ఎప్పుడో వస్తే. ఎంతో గాఢంగా పెరిగిన మా తల్లి గారు ఉప్పు కారాలు ఉన్నది ఎప్పుడు ఇటు సరిగా తెలియదు అనటం, ఏదో తను తెలిసింది పడితే ఇస్సే కొట్టి కొడతంటే ఏం చేయాలి? కర్ర అయితే ఒక నొప్పి ఒక రకంగా ఉంటుంది. కర్ర నొప్పి ఎవరికి కర్ర నొప్పి వైరు నొప్పి ఏది నొప్పి ఎక్కువ ఉంటుంది? ఎప్పుడైనా తిన్నారా వైరుతో? వైరుతో ఎప్పుడైనా దెబ్బ తిన్నారా? పల్లాడుతుందయ్యా. నేను తిన్నా, వైరుతో దెబ్బలు తిన్నా. మా నాన్నగారు కొడితే పొట్ట చుట్టూ తిరిగిపోయేది ఆ వైరు. పిల్లవాడు బుక్క తిప్పక ఏడ్చేవాడిని. ఆ బాధ తట్టుకోలేక మా నాన్నగారు వస్తుంటే ఎక్కడ కొడతాడో అని మంచాల కిందో బెంచీల కిందో టేబుల్ కిందో దాక్కునేవాడిని. అది మా జీవితంలో బానిసత్వం. విడిపించేవారు ఎవరో తెలియదు. బాబు ఎవరితో చెప్పొచ్చు, మీ ఆయన మా బహుమూర్ఖుడు, పక్కన ఇంటోళ్ళు ఎవరో రారు. ఒకరు వచ్చారంటే ఎవరిని అడిగారంటే నీకు ఆమె సంబంధం, నీ లేనప్పుడు వాడు వస్తున్నావా? ఇంకో బాధ. ఈ త్రాగుబోతోళ్ళకి దూరాల చీకటి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. త్రాగుబోతోడికి అనుమానాలు ఎక్కువ. ఈ భయంకరమైన తట్టుకోలేక ఎవరు వచ్చేవాళ్ళు కాదండి. ఎప్పుడో కొట్టింట్లో వెళ్ళిపోమ్మనేవాడండి. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా ఈనాడు వెళ్ళిపోతామా అనేవాడు. నేను మా అమ్మని పట్టుకొని, నాకు తెలియదు ఈనాడు వెళ్ళిపోవడం, వెళ్దామనన్నా అని ఆ చలిలో తన చీర కప్పి ఆ బయట కూర్చునేది మా అమ్మ. ఆడు ఒక్కనే పడుకొని ఎప్పుడు మిలికి వచ్చేదో మళ్ళీ బయటతో కొట్టి పడుకోనేవాడు, నిల్లి కొట్టి పడుకోమనేవాడు ఇంట్లోకి వచ్చి. ఏం పిచ్చి అండి ఇది! యేసు ప్రభు లేని జీవితము ఇదండి.
విడిపించేవారు లేక ఏడుస్తుంటే మా తల్లి ఒక్కటే ఏడుస్తుండేది, ప్రభా ఇటువంటి వాడిని నువ్వు తప్ప ఎవరు బాగు చేయలేరు, మమ్మల్ని రక్షించాలనే కదా ఆ పర్లోకరుడు వచ్చావట, నా భర్తను నువ్వు తప్ప ఎవరు కాపాడలేరయ్యా ఏడుస్తుంటే. ఒక్కటే కన్నీరు కారుస్తుంటే ఎప్పుడో వస్తే ఏంటి మోకరించావు మళ్ళీ పుట్టేవాడు, ఆయన లేని టైంలో మోకరించేది. ఆ ప్రేమామయుడు మా తల్లి కాచిన కన్నీరు చూచాడు. ఆయన పెట్టే బాధ తట్టుకోలేక బావులు దూకాలని వెళ్ళేది, వెళ్ళేది, కన్నాలు పట్టుకోవాలని వెళ్ళేది, ఊరేసుకోవాలని చూసుకునేది. ఆ టైం అప్పుడల్లా పసిపిల్లలకు మేము గుర్తొచ్చేవాళ్ళమాట. నేను చచ్చిపోతే ఈ పిల్లలు ఏమైపోతారు, పరుగు పరుగున మళ్ళీ వచ్చి బావి దగ్గరికి వెళ్ళిరామా, మేము గుర్తొచ్చి పరుగు పరుగున వచ్చి మమ్మల్ని పట్టుకొని ఏడ్చేదట. ఆయన పెట్టే బాధ తట్టుకోలేక ఊరేసుకుందామని తాడేసుకొని చీర కట్టుకొని మళ్ళీ పసిపిల్లలు చూసిన మమ్మల్ని గుర్తొచ్చి పరుగు పరుగున వచ్చి ఏడ్చుకునేదట. ఆ ప్రేమామయుడు మా తల్లి కాచిన కన్నీరు చూచాడు. ఒకదేనా భయంకరంగా త్రాగి సినిమా హాల్లో కూర్చుంటే ఒక వ్యక్తి కరెంట్ బాగు చేయించడానికి పంపిస్తే అతను లైన్ పట్టుకొని మాడి లైన్ దగ్గర 11 kV దగ్గరికి వెళ్ళి మాడిపోయి పడిపోయాడు, చచ్చిపోయాడు. ఫలానా ఆయన చనిపోయాడని కబురు వచ్చింది. మా నాన్నగారు వెళ్ళి చూస్తే ఉండలాగా అయిపోయి నల్లగా పడిపోయి ఉన్నాడు, పిచ్చోలా తిరుగుతున్నాడు. నేను కదా ఈయన పంపించాను లైన్ ఆపించకుండా, ఇప్పుడు చచ్చిపోయాడు ఆ కుర్రాడు. పిచ్చోలా తిరుగుతూ ఉంటే మీటింగ్లు కనపడతాం, మీటింగ్ జనాలు ఉన్నారు, కరెంటు వైపు పెట్టాలి, డబ్బులు అడిగాడట. ఒక దేవుని సేవకుడు సాల్మనయ్య గారని, బాబు మీ పేరేంటి? ప్రభాకర్ నా పేరు సాల్మన్, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, గుడి జబ్బు ఉండేది, ఇలాంటి పరిస్థితుల్లో తోడబోతున్నా ఉన్నాను, యేసుప్రభు నన్ను మార్చాడు, యేసుప్రభు గొప్ప దేవుడు సాక్ష్యం చెప్పాడట. ఆ సాక్ష్యాన్ని విన్నాక ఫీజు పెట్టేసి మీటింగ్లో కూర్చున్నాడు. దేవుడి సేవకులు దేవుడే నాన్నగారి కోసం సిద్ధం చేశారు. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోయి ఎక్కడికి వెళ్తావు? తాగుపోతానని తాగొచ్చా, డబ్బులు అడిగాను ఫీజు పెట్టమంటే దొంగోడిని. నన్ను బట్టి ఒక కుర్రోడు చచ్చిపోయాడు, కరెంట్ నుండి వైరు అలా లైన్ మీద ఎక్కి పడిపోయి చచ్చిపోయాడు. నేనే లైన్ పోయి సినిమాలో కూర్చొని పోయి బాగు చేయమని పంపాను, నా వల్ల ఇతను చనిపోయాడు అని లేచి వెళ్ళబోతాడట. నా గురించి చెప్తాడు, ఎవరో తాగుపోతా అన్నాడు, తాగొచ్చాను, దొంగ అన్నాడు, డబ్బులు అడిగాను, నా వల్ల చచ్చిపోయాడు. ఏంటి నా గురించి చెప్తున్నాడు, లేచి వెళ్తుంటే కూర్చోబెట్టారట మా నాన్నగారిని. అయిపోయిన తర్వాత స్త్రీలారా అందరూ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారట. మా నాన్నగారు ఎవరో దేవుడిలాగా ఉన్నాడు, గొంతు కానుకొని చూస్తున్నాడట. అందరిని ఆపి మా నాన్నగారిని పిలిచాడు అయ్యగారు. రేపు నేను పలాని బంగ్లా దగ్గర ఉంటాను, నువ్వు నా దగ్గరికి రా. మా నాన్నగారు ఉదయాన్నే వెళ్ళిపోయాడు, యాపిల్ కొనుక్కున్నాడు. అయ్యగారు ఎవరో గొప్పోడు దేవుడిలాగా ఉన్నాడు. యాపిల్ తీసుకొని వెళితే యాపిల్ ఒకటి తీసుకొని మిగిలి పిల్లలకి ఇచ్చేయి. ప్రార్థన చేస్తూ ఉండగా కళ్ళ నీళ్లు కారి మా నాన్నగారి మీద పడ్డాయట. ఈయన ఎవరు నా గురించి ఏడుస్తున్నాడు. ఆ సంత పోగొట్టాను, మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను, మా వదిన అన్నం పెట్టమంటే పెట్టేది కాదు, పని చేస్తే డబ్బులు ఇస్తే పెట్టేది. మా పెద్దమ్మగా ఒక చెల్లి ఉందట, టేబుల్ బి అనేదట. టేబుల్ బి డబ్బులు ఇస్తే అన్నం పెట్టేవాళ్ళట, డబ్బులు లేకపోతే పని చేసి డబ్బులు తెస్తే అన్నం పెట్టేవాళ్ళు, లేతలేదు. మా అన్నయ్య కూడా ఇప్పుడు పట్టించుకోవాలా, ఆడవాలా, ఈయన ఎవరు? దేశీయులకు రావటం జీవితంలో బానిసత్వం పంచలైంది. చెప్పుండేది నా చెల్లి జబ్బు అయిపోతే ఫిట్స్ వచ్చినాయంటే హాస్పిటల్ చేరిస్తే చచ్చిపోయింది. కష్టాల్లో జీవితం. ప్రేమమడి యేసు ప్రభు మా ఇంట్లోకి వచ్చాడు, మా కొరకే దేవుడు ఆయన సేవకుడు తీసుకొచ్చాడు. బానిసత్వం సంఖ్యలు మా నాన్నగారి నుండి విడిపించబడ్డాయి.
ఇంటికి వచ్చాడు, స్నానం మమ్మల్ని ఎత్తుకోండి మా నాన్నగారు ఆ దినాన మాకు స్నానం చేయించి ఒక మంచి స్థలాన్ని తీసుకెళ్తాను అని మా అమ్మగారి చెప్తే, మా అమ్మగారిని సినిమా హాల్ కూడా ఎప్పుడో పెళ్ళైన కొత్తగా తీసుకెళ్ళాడు. ఎన్నడూ తెలియని జీవితం, బహు కఠినంగా ఉండేవాడు. అటువంటి వాడు అద్భుతంగా మా స్నానం చేయించి మా అమ్మగారిని మమ్మల్ని తీసుకొని ఆ మీటింగ్ తీసుకెళ్ళాడు. ఆశ్చర్యపోయింది మా తల్లి గారు. ఈ యేసు ప్రభుకే కదా నేను ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు మా జీవితాన్ని మార్చాడు. ఆ యేసు ప్రభు వాక్యం మీకు ఈ దినం బోధిస్తున్నా. ఏ బానిసత్వంలో అల్లాడిపోయామో, ఆ కుక్క తెరిపి ఏడ్చాను. ఆ బానిస జీవితంలో నుండి ఆ ప్రేమబడి ఎలా బంధకాలను తెప్పాడో, ఆ ప్రేమబడి యేసు ప్రభుని మీకు పరిచయం చేస్తున్నా. మీ జీవితంలో ఈ బానిసత్వం నుండి, కష్టాల నుండి ఎవరు విడిపించలేరు. విడిపించలేనటువంటి జీవితం. నేను గుడి వెళ్ళాను, పూజలు కాళ్ళే పట్టుకున్నాను, దండాలే పెట్టాను. ఎవరు విడిపించలేనిది ఆ ప్రేమబడి యేసు ప్రభు విడిపించాడు. మనకి స్వాతంత్ర్యము, మనకు ఈ విడుదల. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చాలా విలువైన మాట, జాగ్రత్తగా చదవండి. చేసుకోవాలని ప్రవేశించే సహోదరులు ఏంటట చేయడానికి వచ్చింది. ఏసై విడిపించాడు. ఏంటి శాపం నుండి శాపం రాకుండా ఆపారు. ఏంటి వీరికి చూచడానికి క్యాన్సిల్గా చేయాలని చూస్తారు. ఆలోచించండి, జాతి మాట అవునా కదా అన్నామని ఆలోచించి మాట ఎట్లా ఉంది కరెక్టా? ఏంటంటే చేయాలని చేశాడు. చేయాలని బాధలుగా చేయాలని కొట్టాలి. ఎలా ఉన్నారో చూద్దాం, ఎలాగన్నా వేరు చేద్దాం దేవుని నుండి, దేవుని సేవకుడి నుండి. అయితే సంఘం మీద వ్యతిరేకంగా చెబుతాం, సేవకులు తప్పులు చెబుదాం, వేరు చేయాలి. దొంగలు చేరతారు, జాగ్రత్త. ప్రభు విడిపించాడు. వస్తారు నిన్ను దేవునికి, దేవుని శాపరికి, దేవుని వాక్యానికి దూరం చేయాలని వచ్చే దొంగలు ఉంటారు, జాగ్రత్త. మనల్ని తీసివేసి మరలా బాధ్యతగా చేయడానికి దేవుడికి దూరం చేసేవారు, దేవుని సేవకులకు దూరం చేసేవారు వస్తారు, జాగ్రత్త. గలతీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, జాగ్రత్త, దొంగలు చేరతారు. మిమ్మల్ని విడిపిస్తే మళ్ళీ బాధ్యతగా చేయాలని, మిమ్మల్ని లాక్కెళ్ళటానికి వస్తారు, జాగ్రత్త. గలతీ సంఘమా జాగ్రత్త. యేసు ప్రభువుని స్వతంత్రంగా చేశాడు. ఎవడు మళ్ళీ పట్టుకోలేడు.
నన్ను మళ్ళీ బందీ చేసేవాడు ఎవడు దొరకలా. నీకు బంధకాలను విడిపించబడ్డా యేసయ్య నన్ను స్వతంత్రుడిగా చేశాడు. వీళ్ళు నా పని చేయాలి అన్నాడు. నా వల్ల కాదంటే భయంకర ప్రమాదంలో పెట్టి ఆ ప్రభు నన్ను చివరిగా ఆయన వాక్యం అందించి తీసుకొచ్చాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా వచనము బయటికి తీసుకురా. 8వ వచనం 4వ లైన్. నీటి విషయంలో నీళ్ళు తెచ్చి చెయ్యి పట్టుకున్నా బంధకంలో విడిపించాలి నువ్వురా. అలా ప్రభు పిలిచాడండి. ఎంతమంది బంధకంలో ఉన్నవారు బయటకు వచ్చారో యేసయ్య వాక్యం విని. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నువ్వు ఏ బంధకాలను విడిపించే శక్తి ఉన్నది ఆయనకే. మరి శక్తి లేదు. యేసు ప్రభు విడిపించే శక్తి యేసయ్యకు మాత్రమే. దైవ శక్తులు కేకలు పడతాయి. శక్తి విడిపించేవాడు నేను, విడిపించాలని నిన్ను పిలిచారా? యెషయా 1వ వచనం. ఈ దేవుడు ఎంత మంచి దేవుడు. బంధించబడ్డవాడు వారిని విడిపించేవాడు యేసు మాత్రమే. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. బంధకాలను విడిపించేవాడు యేసయ్య. చేసేవాడు యేసయ్య. తీర్చేవాడు యేసయ్య. యేసయ్య విడుదల ఇచ్చేవాడు యేసయ్య. ఏ పరిస్థితిలో ఉన్నా పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఉన్నవాడు విడిపించడానికి యేసయ్య నరావతారి ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని ఇచ్చాడు. మన పాపాన్ని తీసుకున్నాడు. పాపానికి చేత మరణమైనట్టుగా మనం తెచ్చుకోవాల్సిన స్థలంలో మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన నీతి మనకి ఇచ్చాడు. మన పాపాన్ని అవినీతిని ఆయన తీసుకున్నాడు.
మన పాపాన్ని తీసుకున్నాడు, మన పవిత్రత తీసుకొని తన పవిత్రత తన పరిశుద్ధత మనకిచ్చాడు. మన ద్వేషాన్ని తీసుకున్నాడు, ఆయన ప్రేమను మనకిచ్చాడు. పాపానికి జీవితం మరణమై ఉండగా మన పాపము మన శాపాన్ని ఆయన తీసుకొని ఆయనలో జన్మ కర్మ పాపాలు లేదు కాబట్టి, కాబట్టి ఆయనలో పాపం లేదు కాబట్టి మరణం ఆయన సమయంలో ఉంచలేకపోయింది. మనకు ముందు విడిచి సత్యం యేసు ప్రభు. ఆయన ఏడవద్దు, మనుషులైనా పదకొండు చూచి వెళ్తున్నాడు, ఆయన తిరిగి వస్తాడు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం, ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు అదే రెండవ రాకడ. విడిపించబడ్డ మనము ఆయనతో ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం. పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. తిరిగి లేపేది జీవం ఇచ్చేది నేనే అన్నాడు. ఆయన నమ్మిన వారు పాపని చేత మరణమైందిగా మరణమును విడిపించబడ్డారు, జీవానికి వచ్చారు. నమ్మిన వారు, జీవం కలిగిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ప్రభుని నమ్మిన మనము ఎక్కడ ఉండబోతున్నాం? ప్రభుని నూతన సృష్టిని చేశాడా? అయితే యేసయ్య మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పరలోకంలో ఉండబోతావు. ఇంకా లక్ష్యం లేకుండా దేవుడు మార్పు జరుగుతుంది. మృత్యులు అమృత్యులుగా లేపబడతారు. ఆ తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు. ఈ దినాన్ని ప్రభు దగ్గరికి రా. ఒక దినాన ప్రజలందరూ కేకలు పెట్టి ఏడుస్తున్నారు. అమెరికాలో నీగ్రోలందరూ కేకలు పెట్టి ఏడుస్తున్నారు. కొంతమంది తండ్రులు వాడి బిడ్డలను మెడ మీద ఎక్కించుకొని మన విమోచకుడు అని ఏడుస్తున్నారు. ఏం జరిగింది? అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఆ దినాలలో నీగ్రోలని బానిసలుగా సంతలో పశువులు కోళ్ళను ఎలా అమ్ముతారో అలా బానిసలను అమ్మేవారు. ఆ బానిసలను కొనుక్కొని వెళ్ళి ఇంట్లో పని చేయించుకునేవాళ్ళు. మగవాళ్ళని కొనేవాళ్ళు, ఆడవాళ్ళని కొనేవాళ్ళు. ఆడవాళ్ళని ఇంట్లో పనులు, మగవాళ్ళని పొలంలో అన్ని రకాల పనులు చేయించేవారు. ఈ బానిసలు యజమాని ఏం చెప్తే అది వినాలి. బానిస అంటే బానిసకు తన ఇష్టం అనేది ఉండరా? ఉండదు. యజమాని ఏం చెప్తే అది వినాలి. ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి, ఏం పెడితే అది తినాలి. బానిసకి తన ఇష్టం అనేది ఉండదు. ఇటువంటి పరిస్థితులలో విడుదల కొరకు ఎన్ని రకాలుగా పోరాడారు, కానీ కాల్చిపడేశారు పోరాడిన వాళ్ళు అర్థమై. కాబట్టి బానిసలుగానే వారు బ్రతుకుతున్నారు. నీగ్రోలు నల్లగా ఉంటారు. నీగ్రోలు అంటే అమెరికాలో జాతి అహంకారం ఎక్కువ. ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో కూడా జాతి అహంకారం ఎక్కువ. మన దేశం నుండి కూడా మనము నల్లగా ఉండము, తెల్లగా ఉండము, సమశీతోష్ణం మనది. నీగ్రో ఆఫ్రికా ఖండము, మన దేశము 3 భాగాలు ఉంటుంది. శీతోష్ణ మండలము, శీతల మండలము, సమశీతోష్ణ మండలం. ఉష్ణ మండలము, శీతల మండలము, సమశీతోష్ణ మండలం 3 భాగాలుగా ఉంటది లోకం. భూమికి దగ్గరగా ఉన్న ప్రజలు ఉష్ణ మండలము, వాళ్ళు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్లగా అయిపోతారు. నీగ్రోలు జుట్టు కూడా పెరగదు, చిన్న చిన్నగా చుట్టేసుకుంటారు. భూమికి దూరంగా ఉన్న ప్రాంతాలు, సూర్యుడికి దూరంగా ఉన్న ప్రాంతాలు, సూర్యుడికి దగ్గరగా ఉంటే సూర్యుని ఎండకి మాడిపోతారు, నల్లగా అయిపోతారు. వాళ్ళే నీగ్రోలు. ఆఫ్రికా ఖండం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉంది, ఐరోపా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా భూమికి చాలా దూరం ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువ ఉండదు వాళ్ళకి.
మంచుతో ఉంటుంది కాబట్టి వాళ్ళు తెల్లగా ఉంటారు, దొరలాగా. అందుకే వాళ్ళు దొరలు అన్నారు, తెల్లగా ఉంటారు. మనకున్నా కొంచెం ఎండ చలి అన్ని కలిసి ఉంటాయి, సమశీతోష్ణం. ఎండ ఉంటుంది, చలి ఉంటుంది. కాబట్టి ఎండగా పడతాం, నల్లగా పడతాం, రెండు. ఉష్ణమండలంలో ప్రజలు నల్లగొంటారు, సూర్యుడికి దగ్గర ఉంటారు. ఆ ప్రాంతము ఎండ ఎక్కువ ఉంటే ఎండ బాగా తిరిగారనుకో, ఎండాకాలం పొలానికి కొలతకి వెళ్తే అమ్మ ఏమని పళ్ళే కనపడుతున్నాయి అండి అనేది, నల్లగా అయిపోయేవాడిని. నవ్వుతుంటే పళ్ళే కనపడలేదు, ఎంత నల్లగా అయ్యేది అండి అనేది. సర్వేగా పొలాల్లో సర్వేకి వెళ్ళా, ఎండ మీద పడుతుంటే నల్లగా అయిపోతారు. ఉష్ణమండలం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచు ఉంటుంది, ఐసులాగా ఉంటుంది ఆ ప్రాంతం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఖండం ఇది సమశీతోష్ణం కాబట్టి తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, సామన్సాయిగా ఉంటారు. ఇక్కడ ఇండియా నుండి గాంధీ గారు చదువుకోవడానికి వెళ్ళారు, మాస్టర్లను చదవడానికి. ఆఫ్రికాకి వెళ్తే యువర్ నీగ్రో అని వెళ్ళేశారు ఆయన్ని. అక్కడ నుండి ఇండియా జాతీయ అహంకారంతో నిండిపోయారు. ఆయన నీగ్రో కాదు, నల్లగా ఉంటాడు ఆయన. మన ఆసియా ఖండంలో మరీ నల్లగా ఉంటారు, మరి ఆయన నాకు వచ్చి నల్లగా ఉంటాడు. నువ్వు నీగ్రోవి ఇండియాలో వచ్చావు అని నెట్టేశారట. ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ట్రైన్ నుండి తోసేశారట. ఇట్లాంటి పరిస్థితిలో మీరు మా దేశంలో ఉండకూడదు అని, మీరు పెట్టే బాధలు మేము తట్టుకోలేమని అహింసావాదంతో స్వాతంత్ర్యం కోసం పోరాడాడు గాంధీ మహాత్ముడు. సరే, ఆఫ్రికా ఖండంలో ఈ ప్రజలు నీగ్రోలు నల్లగా ఉంటారు. వీరిని ఏం చేసేవారు, అమెరికా ప్రాంతంలో బానిసలుగా చూస్తారు, కొనుక్కెళ్తారు, చాలా హీనంగా చూస్తారు. వారు పెట్టే బాధలు తట్టుకోలేక ఏడ్చేవారు, కొంతమంది చచ్చిపోయేవారు. ఇటువంటి పరిస్థితులు అబ్రహాం లింకన్ యేసయ్యను నమ్ముకున్న ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. తోటి మానవులు వీరు ఏం తప్పు చేశారు? తప్పు చేశారా? నల్లగా పుడితే నాదా తప్పు, తెల్లగా పుడితే నీదా తప్పు? ప్రియులారా, ఎవరు తప్పు అండి? ఆ దేశం యొక్క పరిస్థితి మనతోటి మానవులే కదా. చీము నెత్తురు ఉంది, మనలాంటి వారే. తప్పు, వీళ్ళు బానిసలుగా చేసిన తప్పు, చట్టం వచ్చేసింది. నేను బానిసత్వ చట్టాన్ని నిర్మూలన చేస్తున్నా. మీరెవరు బానిసలు కాదు, నిర్మూలన చేశారండి. నిర్మూలన చేసినందుకు ఒక మీటింగులో ఉన్న అబ్రహాం లింకన్ కాల్చిపడేశారండి, చంపేశారండి. చివరిగా ఆయన శరీరం, దేహం ఊరుగుతుంది. ఆయన శరీరాన్ని పెద్ద ట్రాలీలో పెట్టి ఊరేగిస్తున్నారు, అంత్యక్రియ జరుగుతున్నాయి. నీ గురులందరూ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు. ఇది మన విమోచకుడు. ఈ మహానుభావుడు లేకపోతే మనం బానిసలుగా ఉండేవాళ్ళం. భుజాన్ని ఎక్కించుకొని పిల్లలకి తండ్రులు చెప్తున్నారు, తల్లులు చెప్తున్నారు, మన విమోచకుడు. అలాగే అబ్రహాం లింకన్ గారు బానిసలుగా ఉండేవారం. చూడు మన విమోచకుడు. కేవలం ఘోష వినపడింది అమెరికా అంతా. నీ గురువులందరూ పిల్లల్లాగా ఏడ్చారు, పెద్దోళ్ళు పిల్లలు. కారణం ఏంటి? మమ్ములను విమోచించడం కొరకు ఆయన ప్రాణం బలియాగం చేశాడు. ఈ చట్టం చేస్తే చంపుతారా తెలుసు, ఎందుకంటే పని వాళ్ళు ఉంటారు కదా, అమెరికా వాళ్ళు చంపేస్తారు తెలుసు. అయినా పర్వాలేదు, ప్రాణానికి తెగించి చట్టం ఇచ్చినందుకు ప్రాణం పోగొట్టుకున్నాడు అబ్రహాం లింకన్. కానీ ప్రజలందరూ, ఎంతమంది విడుదల పొందిన వారందరూ ఏడుస్తున్నారు. మన విమోచకుడు అబ్రహాం లింకన్ గారు చివరిసారి చూడండి, ఏడుస్తున్నారు. ఇక మళ్ళీ మనకు కనిపించడు మన విమోచకుడు, చూడండి. కానీ ప్రియులారా, మన విమోచకుడు, నా విమోచకుడు మళ్ళీ కనపట్ట కాదు, సజీవుడు. సజీవుడు. ఎవరు? ఫిబ్రవరి 9, 25.
రోమా 9:5. ఈ దేవుడు సార్వవాధికారి. ఈ దేవుడు చనిపోయాడు కానీ ఈ దేవుడు చెప్పండి సజీవుడు. 19:25 వచనం, యోబు 19:25. ఆయన భూమి మీద నిలుచును. మరలా రాబోతున్నాడు. నిన్ను నన్ను నమ్మిన వాడిని ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటాడు. నీకు అందరూ ఏడుస్తున్నారు, చివరిసారి ఊరేగిస్తున్నారు. చనిపోయినప్పుడు, చంపబడినప్పుడు నీ గురువులందరూ కేకలు పెట్టి ఏడుస్తున్నారు. చివరిసారి చూడు మన విమోచకుడిని, విమోచకుడిని కేకలు పెట్టి ఏడ్చారు. మన కొరకు బలియాగమైన విమోచకుడు చూడు, చివరిసారి చూడు. మన విమోచకుడు సజీవుడు యేసుప్రభు. ఆ ప్రేమమడి విమోచకుడే లేకపోతే విజయ్ కుమార్ లేడయ్యా. యేసుప్రభు దేవుడు కాదు, దేవుడు లేడని బుద్ధి లేనుడుగా పరిగెత్తడం అలాంటి వాడిని ఈ విమోచకుడు త్రోసివేయలేదు. నువ్వు ఎంతగా ద్వేషించావా, నువ్వు నాకు పనికి రాలేదు. నా విమోచకుడు బహుగా ద్వేషించిన అలాంటి వాడిని ఎంతగా ప్రేమించాడంటే, నా పని చేయాల్సింది నువ్వే. ఎంత ద్వేషించావో అంత ప్రేమించి నా గురించి చెప్పు. నాలో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు, నాలో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు నా విమోచకుడు సజీవుడు నేను బోధించగలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు దండం పెట్టి చెప్తా, నా విమోచకుడు సజీవుడు. బానిసత్వంలో నువ్వు విడిపించడానికి వచ్చిన ఈ విమోచకుడు. నువ్వు ఏ పథకాల్లో ఉన్నా నిన్ను విమోచించేవాడు, నిన్ను విడిపించేవాడు నేనే. పర్లోకాన్ని చేర్చేవాడిని నేనే, మార్గం నేనే, పర్లోకాన్ని ఇచ్చే మార్గం నేనే. ఆ యేసయ్య నిన్ను విమోచిస్తే, ఆ యజమాని రాజ్యతను విమోచిస్తే, క్షమిస్తే, బట్లర్ ఏమైనా చేయగలిగాడా? బానిసగా చేయగలిగాడా? బట్టలు ఒప్పించగలిగాడా? అట్లు తొలగించగలిగాడా? ఇల్లు ఉడిపించగలిగాడా? యేసయ్య విడిపిస్తే నిజంగానే విడుదల పొందినడువే. సాతాను నిన్ను చేయలేదు. వెలుగులో ఉంటే చీకటి చేయలేదు, చీకటి చేయదు, నీ దగ్గరికి రాదు. నన్ను గమనించి వాడు చీకట్లో ఉండడం, జీవ వెలుగులో ఉంటాడు. అమ్మా ఇది తిను నన్ను చీకట్లో ఉండరు. నన్ను విమోచించాడు యేసయ్య, మిమ్మల్ని విమోచించాడు. ఇంకా విమోచించబడని వారు ఎక్కడున్నా ప్రభువు చెప్పండి, ప్రభువా స్వాతంత్రం ఇచ్చావు, విడిపించావు. ఏంటి అంత చదివేమో 34లో, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. 36 వచ్చిన యోహన్ 8. చేస్తే నిజముగా స్వతంత్రులే విడిపించబడ్డవారే. మళ్ళీ సాతాను మిమ్మల్ని ఏం చేయరు. కానీ విడిపించడానికి ఎవరొస్తారు? వేగు చూచుటకు దొంగలుగా మనలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. సాతాను వాళ్ళు పెట్టుకుంటాడు, జాగ్రత్త. గలతీ 2:4 చెప్పా. ప్రభు విమోచించాడు. ప్రభు విమోచించిన మనము విడిపించబడ్డాం. సాతాను విడిపించబడి నిన్ను మళ్ళీ బానిసగా చేయాలని చూస్తూ ఉంటాడు. వెలుగుతో ప్రార్థన చేయి, దేవుని బిడ్డతో సహవాసం కలిగి ఉండు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభు విమోచించాడు, నీ విడిపించబడ్డావు. సాతానికి నీ మీద అధికారం లేదు. ఈ యొక్క ముందు రాబోయే దినాల్లో స్వాతంత్ర దినోత్సవం జరగబోతున్నాం. ఆగస్టు 15.
ఈ దినాన మనం స్వాతంత్రం గురించి వింటున్నాం. యేసయ్య నిన్ను విడిపించాడు, బానిసత్వంలో విడిపించాడు, త్రాగు నుండి విడిపించాడు, చెడు స్నేహాలను విడిపించాడు, జోదులను విడిపించాడు, త్రాగు నుండి విడిపించాడు, వ్యభిచారం విడిపించాడు, విగ్రహాలను విడిపించాడు. ఎక్కడ విడిపించాడో గుర్తు పెట్టుకొని ప్రభు కోసం బ్రతుకు, సాక్షిగా బ్రతుకు, ప్రభు కొరకు బ్రతికే కృప ప్రభు మనకిచ్చి మన జీవితం ద్వారా ప్రభువే పరచుకొని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. చెప్పండి. ప్రభువా నిజమే అయ్యా, నన్ను విడిపించావయ్యా. యథార్థవంతులుగానే చేశావు, కానీ సాతాను వాడి తంత్రాలతో ఆవును మోసం చేసినట్టుగానే మమ్మల్ని మోసం చేశాడు. కుల గర్వము, అంధగర్వము, అండగర్వము, బలగర్వము, ఉద్యోగ గర్వము, చదువు గర్వము, ఎన్ని గర్వాలతో, కోపంతో, ద్వేషముతో నిండిపోయిన నన్ను, విగ్రహాలతో, పాపముతో నిండిపోయిన నన్ను పాపానికి దాసాలుగా ఉంటే విడిపించావు. నీ విలువపించి విడిపించావు. ప్రభువా నీ కొరకు బ్రతుకుతా ప్రభువా. సాతాను మళ్ళీ మమ్మలను బానిసలుగా చేయాలని, వేగు చూడటానికి దొంగలను పంపిస్తున్నాడని విన్నాము. వాటి మాటలు విని మేము నష్టపోనియద్దు ప్రభువా. నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. విన్న వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచండి, మీ సన్నిధి మాతో ఉంచండి. కుమారుడు స్వతంత్రుడుగా చేస్తే నిజముగా మీరు స్వతంత్రులే అని చెప్పావు. మీకు వందనాలయ్యా. వేగు చూచి దాసులుగా చేయాలని మమ్మల్ని గమనించేవారు ఉంటారని గ్రహించుకొని తాతానికి స్థానం ఇవ్వకుండా నీ భద్రతలో వెలుగులో ఉంది వారిగా మమ్మల్ని చేయి. బలహీనమైన వారిని బట్టి బాగు చేయండి. మీ కొరకు ఒక్కొక్కరిని నిలబెట్టండి. యేసు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన అందరం లేచి లోబడి పరిశుద్ధ గ్రంథము చొప్పున నిర్దోషిగా నడుచువారు, 235. ఒకటి, 2, 3. ఎనిమిది. 1, 2, 3. అన్ని పాడాల్సిందే. 1, 2, 3, 4, 5, 8 పాడదాం. ఓకే. పరిశుద్ధ గ్రంథము చొప్పున నిర్దోషిగా కామనకు చేరుచుందరు, ప్రభు సన్నిధిలో పింతురు. పరిశుద్ధ గ్రంథము చొప్పున యేసుని వాక్యములన్నిటి నీ హృదయములో భద్రపరచుము. బంధమీద కట్టిన గృహము వలె భద్రముగా ఉండుము. సంగమా పరిశుద్ధ గ్రంథము చొప్పున ద్రాక్ష వల్లి అయిన క్రీస్తులో తీగలైన నీవు కట్టబడిన బహుగా ఫలించుచుందువు, ఫలభరితముగా ఉందువు. పరిశుద్ధ గ్రంథము మంచి గొర్రెల కాపరి అయిన యేసు క్రింద నీవు దొడ్డిలో జీవించుచుండిన తోడేళ్ళు నిన్ను చేరలేవు. పరిశుద్ధ గ్రంథము చొప్పున వెలుగైన యేసు మార్గమును వెంబడించుచుండును. సంగమా అంధకార క్రియలు నీవు చేయవు, వెలుగు బిడ్డవై తేజరిల్లుమా. పరిశుద్ధ గ్రంథము చొప్పున పునర్ధాన జీవమైన క్రీస్తు పునర్మనసుతో ప్రేమించు. నీతిమంతుల పునరుద్ధరణ
ఓకే, ప్రభు బానిసత్వంలో ఉన్న వారిని ప్రభు విడిపించేవాడు. స్వాతంత్రం వచ్చి బానిసత్వం విడిపించబడి 78 సంవత్సరాలని మనం జరపబోతున్నాం రేపు ఆగస్టు 15. అలాగే సాతాన బంధకాల్లో నుండి విడిపించబడ్డాము. ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ప్రభుతో విడిపించబడ్డ మనము చెప్పండి, క్రీస్తు మిమ్మును స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులే. యోహాను 8:36 చదువుతున్నా, బాగా గుర్తుపెట్టి, యేసయ్యను విడిపించాడు విగ్రహాల నుండి, త్రాగుడు నుండి, చెడు స్నేహాల నుండి, ఆచారాల నుండి, చెడు అలవాట్ల నుండి విడిపించాడు. నేను యేసయ్య ద్వారా విడిపించబడ్డాను కాబట్టి నేను చెప్పండి, నేను స్వతంత్రాలనే. యేసయ్య విడిపించాను, నేను నిజముగా చెప్పండి స్వతంత్రుడనే, స్వతంత్రురాలనే. యేసయ్య విడిపించడానికి నేను నిజముగా స్వతంత్రుడనే. క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశారు కాబట్టి మీరు నిజముగా స్వతంత్రులు. సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేడు. కానీ కొంతమంది దొంగలు చేరతారు, బానిసలుగా చేయాలని, దాసులుగా చేయాలని. కొంత వేగు చూచి నిన్ను లాగాలని చూస్తుంటారు. జాగ్రత్త. ఏ వాక్యం నేను చెప్పింది? ఏ వాక్యం చెప్పింది నేను? గలతీ 2:4 గుర్తుపెట్టుకోండి. గలతీ 2:4. ఎట్లాగైనా నేను లాగాలి, మనందరం ఒకటే, మనము ఏదో దేవుడు అక్కర్లా, అది శాపుడు అక్కర్లా, ఏమో ఎలాగైనా నేను లాగాలి, లోకానికి ఎలాగైనా నేను లాగాలి. చూస్తాడు. జాగ్రత్త. యేసు ప్రభువా, మీరు ఇచ్చే వాక్కులు బట్టి వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించావు. దాసులుగా ఉన్న మమ్మల్ని, పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసులైతే, దాసులుగా ఉన్న మమ్మల్ని విడిపించడానికి మీరే మీ ప్రాణాన్ని పెట్టి, మీ రక్తాన్ని అర్పించి, మీ రక్తముతో మా పాపాలు కడిగి మమ్మల్ని స్వతంత్రులుగా చేసావయ్యా. మరలా దాస్యం అనే కాడికి వెళ్లకుండా నీ కొరకు బ్రతుకుటకు దయచూపయ్యా. మీ సన్నిధి మాతో ఉంచండి. విత్తిన వాక్యాన్ని ముద్ర వేయండి. బలహీనమైన వారిని ముట్టి బాగు చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఇంకా దాసులుగా ఉన్న వారిని విడిపించండి. యేసయ్య రక్తం మాత్రమే మమ్మల్ని విడిపించేది అన్న జ్ఞానం వారికి దయచేయండి. అయోగ్యుని మీ సేవకుడిగా ప్రార్థిస్తున్నా, త్వరగా మా మందిరము ఆ సమస్యలను విడిపించి మేమందరం స్వతంత్రులమై అనేకులను స్వతంత్రులుగా చేయువారుగా, స్వతంత్రులమైన మేము అనేకులను స్వతంత్రులుగా అంటే విడిపించేవారిగా, దాస్యము నుండి విడిపించేవారిగా మమ్మల్ని చేయి. దాస్యములు చిక్కుకోకుండా కాపాడు. మీరేమీ సన్నిధి మాతో ఉంచుము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, యేసయ్య నన్ను విడిపించాడు దాస్యం నుండి, నేను స్వతంత్రుడే అని సాక్షులుగా బ్రతికి అనేకులకు ఆశీర్వాదం పంచడానికి తగిన వారిగా మనల్ని చేసి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.